నెవిల్ సోదరుడా, వందనములు. ప్రజలారా, శుభోదయం. ఈ రోజు ఇక్కడ ఆలయంలో ఉండుట బాగున్నది. బహుశా సోదరుడు నెవిల్ ఈ ఉదయం మాట్లాడితే రాత్రికి నేను ప్రయత్నం చేయవచ్చని తలంచాను. అలాగైతే ఈ ఉదయం ఓ సండే స్కూల్ పాఠం కొరకు ఎదురు చూస్తాను. ప్రభు చిత్తమైన యెడల ఈ సండే స్కూల్ పాఠంను కలిగి ఉండుటకు మనం ప్రయత్నం చేద్దాం. ఇప్పుడు నేను లోనికి వచ్చి దాదాపుగా 2 వారములయ్యున్నది. మీకు తెలిసినట్లుగా నేను పొలములో చాలా నరముల బలహీనతతో ఉన్నాను. నేను నిజముగా అలసిపోయాను. ఇంకేమాత్రమూ ముందుకు వెళ్ళలేను. ఓ చిన్న విశ్రాంతి కొరకు నేను లోనికి రావలసి వచ్చింది. నేను జన్మించిన ఆ కెంటక్కీలోని వుల్ఫ్ క్రీక్ డ్యామ్ నొద్దకు వెళ్ళుటకు 3 రోజులు పట్టింది. నేను అనుకున్నాను, ఇప్పుడు నాకు అద్భుతంగా ఉన్నది, నేను బాగా ఉన్నాను. నేను తిరిగి ఇంటికి వచ్చాను. మరియు మొదటగా నన్ను ఎదుర్కొన్న సంగతేమనగా ఆదాయ పన్నును గూర్చిన ఒక ప్రభుత్వ వ్యవహారము. మళ్లీ తిరిగి మార్గమంతటి గుండా నేను అడుగునకు వెళ్లిపోయాను. కాబట్టి నేను గ్రహించాను, తిరిగి నేను విశ్రాంతి తీసుకొంటకు 1 వారం పైన లేక 2 వారములు పడుతుంది. ఇప్పుడు నా పరిచర్య మార్పు చెందుటకు నియమించబడుచున్నది. నాకు ఏ కూటములో నిర్ణయించబడినవి లేవు. ఆ కారణం బట్టి ఒక విధంగా ప్రక్కకు వచ్చి తరువాత కొన్ని వారముల పాటు విశ్రాంతి తీసుకుని, సంపూర్ణంగా విశ్రాంతి తీసుకుని ప్రభు కొరకు కనిపెట్టాలని తలంచాను. మాతో ఎంతో కాలం నుండి ఉండి ఉన్న పాతకాల ప్రజలైన మీకు తెలుసు, ప్రభు మనతో ఏం చెప్పాడో ఆయన చెప్పిన దాన్ని నెరవేరుస్తానని ఆయన ఎల్లప్పుడూ నెరవేర్చాడు. గుర్తుంచుకోండి, ఎంతో ప్రారంభంలో ఇక్కడ ఉన్న సంఘము ఆ ఉదయం నేను ఆలయమునకు పునాది రాయి వేసినప్పుడు అది ఆ రాయి మీద వ్రాయబడింది. నా బైబిల్లోని ఖాళీ పేజీలో అది వ్రాయబడింది. ఆ ఉదయమున ఆ గొప్ప దర్శనం చెప్పింది, ఇది నీ ఆలయం కాదు. నేనన్నాను, ప్రభువా, అది ఎక్కడున్నది? ఆయన నన్ను ఆకాశం క్రింద నిలబెట్టాడు. మరియు ఒక స్వరం వచ్చింది. నేను చూడగా అక్కడ చెట్ల వలె 3 సిలువలు ఫలములతో ఉన్నాయి. ఆ దర్శనం ఏమిటో మీకు తెలుసు. ఎన్నో సంవత్సరముల నుండి అది బయట వ్రాయబడింది. మొన్నటి దినమున ప్రభువు ముందుగా చెప్పిన సంగతులను గూర్చి ఒక పుస్తకమును ఏరుకొని చదువుతున్నాను. అవి ఇదివరకే నెరవేరియనువి. ఈ యవనులను గూర్చి యుద్ధం ఎలా బయటకు వస్తుందో ఆ కార్యములన్నీ తాకబడినవి. కేవలము 2 విషయాలు మిగిలి ఉన్నవి. ఆ గొప్ప ప్రవచనములలో ఒకటి, అదేమనగా కార్లు రిమోట్ కంట్రోల్ ద్వారా రోడ్ల మీదకి రావటం. కోడిగుడ్డు ఆకారంలో కనబడుతున్నాయి. నీవు దాన్ని నడపనవసరం లేదు. అది దానికే అది నియంత్రణ చేసుకుంటుంది. తరువాత ఒక గొప్ప స్త్రీ అక్కడ పైకి లేచుట. ఏలనగా అమెరికా ఒక స్త్రీ యొక్క దేశమై ఉన్నది. ఒక గొప్ప స్త్రీ ఈ దేశంలో ఒక అధ్యక్షుడిగా పైకి లేచుట లేక అలాంటిదేదో. మరియు అప్పుడు ఒక సంపూర్ణ నాశనం వచ్చుట. మొత్తం దేశము తుడిచివేయబడింది. నేను ముందే చెబుతున్నాను, ఇది ఇప్పుడు ప్రభువు చెప్పేది కాదు. ఇతర సంగతులు స్త్రీ గురించి అది ప్రభు అయి ఉన్నాడు. 1933లో నేను ముందే చెప్పాను, 1977కు ముందే ప్రపంచము సంపూర్ణంగా నాశనం చేయబడుతుంది. ఇప్పుడు వారు దేన్నైనా నాశనం చేయటం కలిగి ఉన్నట్లుగా అప్పుడు నాకు తెలియదు. కానీ ఈ దేశము సంపూర్ణంగా నాశనం అయిపోయింది. చెట్ల మొద్దులు అవన్నీ ఆ రీతిగా విడవబడినవి. కాబట్టి అది మార్గంలో ఉన్నది. మరియు ఆయన చెప్పి ఉన్నట్లుగా మిగిలిన విషయాలన్నీ నెరవేరాయి. అది కూడా నెరవేరుతుంది. సరిగ్గా ఆయన లేఖనంలో ఏం చెప్పాడో అదే ఇక్కడ ఉన్నది. క్రీస్తు మొదటిసారి వచ్చి ఉన్నట్లయితే ఆయన 2వసారి వస్తాడు. ఆయన చెప్పిన ఈ విషయాలన్నీ నెరవేరుతాయి. దీన్ని సరైన రీతిలో చూసుడు ద్వారా మన సంఖ్య పిలువబొట్టుకు సమయమై ఉన్నది. ఒక దేశముగా మనం ఎరిగి ఉన్నాము. సంఘం ఎత్తబొట్టును తీసుకుంటకు సమయమై ఉన్నదని మనం ఎరిగి ఉన్నాము. మనము ఈ దినమున ఈ సమయంలో జీవించున్నామని ఎరుగుట అది ఏ సేవకుని హృదయమైనా ఏ సంఘ సభ్యుని హృదయమునైనా అది కదిలిస్తుంది. ఇది ఎన్నడైనా ఏ వ్యక్తి అయినా భూమి మీద జీవించిన అతి గొప్ప సమయమై ఉన్నది. అది తిన్నగా ఇప్పుడే. అదే సంఘం కొరకై ఉన్నది. కాబట్టి నిశ్చయంగా నేను మీ ప్రార్థనలను కోరుచున్నాను. తరువాత ఆలయంలో సంఘములోని బోర్డు సభ్యుల కొరకు తిరిగి ఎన్నికలు కలిగి ఉండబోతున్నారని నేను చూస్తున్నాను. సంఘమునకు ఒక చిన్న కూటము, ఒక రేపబొడుట అవసరమైనది. మీరెల్లప్పుడూ నాకు దయగా ఉండి నన్ను దీవించి ఉన్నారు. నేను ఇక్కడ ఉండు ద్వారా ఒక దీవెనకరంగా ఉంటుంది. నిశ్చయంగా మీతో ఉండుట నాకు దీవెనకరంగా ఉండి ఉన్నది. నేను దాన్ని
దేవుని ద్వారా చూసి ఉన్నట్లుగా నేను చెప్పినది సత్యమైనదని మీరు అంగీకరించారు. నేను దాన్ని మెచ్చుకుంటాను. అందును బట్టి నేను లోని కూర్చుని ప్రారంభించాను. అప్పుడు నేను కనుగొనవలసిందేమనగా మన సంఘమును, దాని బోర్డు సభ్యులను తిన్నగా చేయటం, తరువాత ఎన్నికలు మరియు మొదలైనవి. మరియు అప్పుడు దాని తర్వాత నేను అనుకున్నాను, నేను తిరిగి పొలంలోనికి వెళ్ళు వరకు నేను బయటికి వెళ్లి కొంత విశ్రాంతి తీసుకుంటాను. ఇది మీ మధ్య ఉంచుకోండి. ఇప్పుడు ఇది బయటి వారికి కాదు, ఇది ఈ ఆలయం కొరకై ఉన్నది. ఈ ఆలయంలో మనకు ఒక కూటం కావాలి. ఆ ప్రకారము సమస్తము, ప్రతి పొరపాటు, ముందుకు కొనుగోబడుచున్న విషయములు మరియు బహుశా ఒకరి పట్ల ఒకరికున్న చిన్న భేద భావనలు, అవే నేను వారితో ప్రతి ఒక్కరిని ముఖాముగ్గా ముందుకు తేగూర్చున్నాను. నీవు దాన్ని ఎదుర్కొనుటకు ఇష్టపడకపోయినట్లయితే నీవు ఈ ఊరిని విడిచి వెళ్ళటం మంచిది. ఏలైనగా మనము ఆలయమునొద్ద చేసినట్లుగా దానిలో ప్రతిదానితో మీరు ఒకరితో ఒకరు ముఖాముగ్గా ఎదుర్కొనబోతున్నారు. అంతయు చక్కపరచబడాలి. కారణము మనము సహోదరులము మరియు సహోదరీలమై ఉన్నాము. ప్రభురాత్రి భోజనమును దీవెనల బల్లనొద్ద విచ్ఛిన్నం చేసి ఉన్నాము. తప్పుగా మనలను ప్రవర్తింప చేయనిది దయ్యము తప్ప మరేదియూ కాదు. వాడే దేన్నైనా ఆ రీతిగా చీల్చివేసి అపార్థములు కలిగిస్తాడు. నేను సోదరుడు నెవిల్తో మాట్లాడుచున్నాను మరియు ప్రజల యొద్దకు ఏకంగా చేయుటకు చివరకు ఈ పాత ఆలయం వెనుకకు వచ్చి తిరిగి తన పాదములపై స్థాపించబడి దేవుని రాజ్యం కొరకు మార్గం గుండా వెళ్ళినట్లు మేము స్థలము నుండి స్థలమునకు తిరుగుచున్నాము. ఇప్పుడు ఆ కారణమును బట్టియే చెప్పాను, ఎందుకంటే మన చిన్న గుంపుతో ఈ ఉదయమున అది ఇక్కడ ఉన్నది. ఇప్పుడు నేను కొంత విశ్రాంతిని పొందబోతున్నాను. నేను వెళ్లవలసినంత త్వరగా వెనక్కి వెళతాను. అప్పుడు నేను తిరిగి పొలంలోనికి వెళ్ళుట కొరకు ఎదురు చూస్తాను. ఈసారి ప్రభుచిత్తమైన ఎడ్ల మనం ఏమి కూడబెట్టితమో ఆ చిన్న నిధులను ఆ బయటి విదేశీ పొలముల కొరకు నేను తీసుకుంటాను. ఒక కొత్త గుడారమును మరియు కొన్ని పరికరములను కొని పొలములో ముందుకు వెళ్ళుట ప్రారంభిస్తాను. సంఘము నుండి సంఘమునకు కాదు, కానీ మన సొంత కూటముల కొరకు వెళతాను. నన్ను ఆహ్వానించిన సోదరులను అగౌరవంగా మాట్లాడటం లేదు, అది అద్భుతమైనది. అయితే దానిలో అతి ఎక్కువగా ఈ కూటముల్లో కనుగొనేది ఏమంటే, నీవు అక్కడ ఉండబోతున్నావని వాళ్ళు చెబుతారు. అప్పుడు నీ స్నేహితులందరూ లోనికి వస్తారు. తరువాత డబ్బు కొరకు ఎంతో ఎక్కువగా మధ్యలో వాయిస్తారు. సరిగ్గా అది ఆ ప్రజలు కిందికి కారిపోనట్లు చేస్తుంది. మీరు చూడండి, నేను సరిగ్గా దాన్ని కనుగొంటే ఆరంభమైంది. కాబట్టి అది సరికాదు. వారిని తెచ్చే స్థలమును మనము కలిగి ఉండవలసిస్తున్నాము. మీరు మీ డబ్బును తేవలసిన అవసరం లేదు. మీకై మీరుగా మార్గం వెంబడి వచ్చి ప్రభువును సేవించండి. చూశారా, నా సేవ ఇప్పుడే తిన్నగా ఒక మార్పును తీసుకుని ఉన్నది. మీకు గుర్తున్నదా, నేను ఒక మనిషి చేతిని పట్టుకుని అక్కడ కేవలము నిలబడి ఉన్నప్పుడు ప్రభు వారి యొక్క ఇబ్బంది ఏమిటో నాకు చెప్పేవాడు. అప్పుడు అది నెరవేరేది. ప్రజల హృదయంలోని రహస్యములను నీవు గ్రహిస్తావన్నాడు. అప్పుడు మీలో ప్రతి ఒక్కరికి తెలుసు, అది పరిపూర్ణంగా చెప్పబడిన విధానంలో సంభవించేది. ఇప్పుడు ఇది తరువాత అడుగు. అది ముందుగా చెప్పబడి ప్రవచించబడి ఉన్నది. మీరు చూడండి, వాటిలో దేన్నైనా ఎంతో దూరంలో ఉన్నది. ఇప్పుడే తిన్నగా అది మార్పులో ఉన్నది. ఆ కారణం బట్టి సాతానుడు ఆదాయ పన్ను వ్యవహారంతో నాతో పోరాడుచున్నాడు. ఒక సేవకుడిగా 27 సంవత్సరముల క్రితము నేను సేవలో ప్రవేశించినప్పటి నుండి ప్రతి పైసాకు నేను పన్ను కట్టాలని గవర్నమెంట్ వారు నాతో చెప్పుటకు ప్రయత్నం చేస్తున్నారు. అది అలా కాదు. ఏలైనగా అది ఇక్కడ సంఘం గుండా వెళ్లి ఉన్నది. నేను ఈ సంఘం యొక్క ధర్మకర్తనై ఉన్నాను. అది అక్షరాల సత్యం. అది ఇక్కడ రికార్డుల మీద ఉన్నది. కాబట్టి అప్పుడు నేను ఈ సంఘం యొక్క ధర్మకర్తనై కోశాధికారిని. అప్పుడు ఈ ప్రపంచంలో అక్కడ ఏది ప్రభుత్వము దానితో చేయనది ఏదీ లేదు. వారు సంఘమును ప్రశ్నించట్లేదు. సంఘం యొక్క కోశాధికారిగా వారు నన్ను ప్రశ్నించున్నారు. అదిగో అక్కడ బ్యాంకులో ధర్మకర్తలు ఓ పేపర్ పై సంతకం చేసి ఉన్నారు. అదే నా నిధులన్నీ నేను నా సొంత ఫౌండేషన్ కలిగి ఉంటకు బదులుగా నేను నా సంఘము ద్వారా నేను దాన్ని జారీ చేసి ఉన్నాను. కారణము అది దానికై అదే ఎలాగైనా ఒక ఫౌండేషన్ గా ఉంటుంది. దాన్ని చేయుటకు, దాన్ని విడిచి దూరంగా ఉండుటకు నేను సంఘమును విడిచి దూరంగా ఉండుట జరిగింది. ఇక్కడ ఏమీయో లేనందున బయటికి వెళ్ళుట జరిగింది. నేను సంఘమునకు తిరిగి వస్తానని ప్రజలకు వాగ్దానం చేసిన తర్వాత ప్రతిసారి నేను వారికి సహాయం చేశాను. ఆ కారణమును బట్టియే నేను దాన్ని ఆ రీతిగా ఉంచాను. కారణము ప్రజలైన మీకు
నేను వాగ్దానం చేశాను. ఆ కారణం బట్టియే ఒక వ్యక్తి స్వేచ్ఛను కలిగి ఉంటే బదులుగా దానితో ఆ మార్గంలో నిలిచి ఉన్నాను. అప్పుడు దాన్ని చేసినట్లయితే అది ఒక సంస్థకు దాన్ని విసిరివేస్తుంది, మరియు సంస్థకు నేను గట్టిగా వ్యతిరేకిని. కాబట్టి అది ఉన్నట్లుగానే దేవుని యొక్క హస్తములలో ఉంచుతాను. ఆ ప్రకారము అది ముందుకు దేవుని రాజ్యమునకు కదలగలదు. ఇప్పుడు ఈ ఉదయమున ఈ ధన్యమైన పాత వాక్యమును నమ్మగూరదుము. ఇప్పుడు మొన్న దినమున మేము ధర్మకర్తల కూటమును కలిగి ఉన్న తరువాత సోదరుడు ఈగాన్ మరియు అనేక మంది ధర్మకర్తల్లో కొందరు ఇక్కడ కూర్చుండి ఉన్నారు. వారికి కూడా నేను చెప్పకూడదును, అది సత్యమైనది. మీలో ప్రతి ఒక్కరూ ఇక ఎంత మాత్రము నియమించబడిన ధర్మకర్తలు కాదు. నేను సంఘం ముందు బాహటంగా చెప్పాను, మీరు ఎన్నుకొనబడిన ధర్మకర్తలై ఉన్నారు మరియు మీ పేర్లు పుస్తకముల మీద ఉన్నవి. మంచిది. ఇప్పుడు వారు మరికొంతమంది పెద్దల ఎన్నికలను తత్తర్ములను కలిగి ఉండబోతున్నారు. ఈ కూడిక తర్వాత వెంటనే వారిని సోదరుడు నెవిల్ పిలవబోతున్నాడు. మంచిది. కోశాధికారి అలాంటి వారి కొరకు సంఘమును మనం చక్కబెట్టుచున్నాము. అన్నిటి యొక్క పూర్వ వృత్తాంతములను తీసుకుందాము. అప్పుడు అది వచ్చుచుండగా మనం ఉద్యమం కలిగి ఉండగలము. ఇప్పుడు మన సండే స్కూల్ పాఠం కొరకు ఈ గొప్ప సజీవమైన దేవుని వాక్య పుట్లను తిరిగి తిప్పుటకు ముందు కొన్ని క్షణముల పాటు మన తల్లను ఉంచి ఈ గ్రంథకర్తతో మాట్లాడుదాము. ఇప్పుడు మీరు దీవెను పొందకుండా దాయిచున్న సమస్తమును ప్రతి తలంపును ప్రక్కన పెడదాము. మనము ప్రార్థించుకుందాం. అత్యంత పరిశుద్ధుడు అయిన నీతిగల దేవా, ఇప్పుడు మా జీవితములను, మా ఆత్మలను, మా శరీరములను, మా సేవలను, మా తలాంతులను నీకు కానుగ్గా ఇస్తూ నీ ధన్యమైన గంభీరమైన సన్నిధిలోనికి మేము వస్తున్నాము మరియు మాకు కలిగిన సమస్తము నీకు అర్పించున్నాము. ప్రభువా, నీవు మా మీద చూస్తూ ఉండగా ఏదైనాను ఒప్పుకొన్న పాపము, కప్పబడిన పాపము అక్కడ ఉన్నట్లయితే, ఓ ప్రభు అయిన దేవా, నీ కుమారుని యొక్క రక్తమును ఆ స్థలములో అన్వయించమని మేము నిన్ను అడుగుచున్నాము. ఏలయనగా మాలో మేము చాలిన వారము కాదని, మరియు ఎన్నడైనా మేము బయట ప్రమేయమి లేకుండా సర్వసమృద్ధిని కలిగి ఉండుట అక్కడ అసాధ్యమై ఉన్నది. అయితే మేము సంపూర్ణంగా ఆయన ప్రశస్తమైన రక్తంపై, ఆయన కృప మా ఖాతాపై అన్వయించబట్టుకు ఆధారపడుచున్నాము. అదేమనగా అయోగ్యమైన పాపులమైన మేము ఒక దినమున మా ముందు ప్రభువైన యేసుక్రీస్తు రక్తమును తీసుకుని ధైర్యంగా నీ సముఖమునకు వస్తాము. అదేమనగా నీవు గతించిన కాలంలో అది నీ అద్వితీయ కుమారుని రక్తమై ఉన్నదని నీవు గుర్తించి ఉన్నావు మరియు మాకు వాగ్దానం చేశావు. అదేమనగా ఆయన ద్వారా మా పాపములను మేము ఒప్పుకున్నట్లయితే ఆయన కృప ద్వారా మేము నీతిమంతులుగా తీర్చబడతాం. ఇప్పుడు ప్రభువా, మేము అడుగుచున్నాము, మా పొరపాటు ఏదైనా ఉల్లంఘించిన పాపము, ఏదైనా వదిలిపెట్టినా, ఏదైనా హద్దు మీరినా, ఏదైనా చెడ్డ తలంపు దయ్యం యొక్క అగ్ని బాణముల ద్వారా మా ఆత్మను గుర్చినట్లయితే నీ యొక్క మరియు నీ ప్రజల యొక్క చెడ్డ శత్రువును దూరంగా తరిమివేయము. నీ వాక్యము మా ద్వారా మాట్లాడినట్లు, మా ద్వారా వినబడినట్లు మమ్ములను మేము నీకు సాధనములుగా లోపర్చుకొనుచుండగా ఈ సమయంలో దేవుని వాక్యమును పట్టుకొనుటకు పరిశుద్ధాత్మను పంపుమని మేము నిన్ను అడుగుచున్నాము. మేము తిరిగి దాన్ని ఈ రోజు నీ నుండి పొంది ఉన్నట్లుగా అనుభూతి చెందుతూ క్రీస్తు యొక్క పని కొరకు తిరిగి సర్దుకొందుముగాక. పరిశుద్ధాత్ముడి యొక్క దర్శనమును బట్టి ఈ రాత్రి మరియు రేపటి పరిచర్యకు మేము బాగ్గా అమర్చబడుదుముగాక. ఈ దుష్ట దినమున వాక్యమును ముందుకు పట్టుకుని ఉన్న ప్రపంచంలోని సంఘములను, ప్రతి చోట ఉన్న మా సోదరులను దీవించండి. ఎలయనగా రాత్రి అకస్మాత్తుగా వచ్చున్నది, పనిచేయుటకు ఎక్కువ సమయము అక్కడ మిగిలి ఉండలేదని మేము భావిస్తున్నాము. యుద్ధ మేఘములు తిరిగి తేలియాడుచున్నవి, చెడుగు సమీపమైనది మరియు
ఇంతకు ముందెన్నడూ పనిచేయని రీతిగా మమ్మను పనిచేయనిమ్మని మేము ప్రార్థిస్తాము. అలసిపోయిన మా శరీరములకు విశ్రాంతినివ్వండి ప్రభువా. తిరిగి మమ్మలను యుద్ధభూమిలోనికి పంపండి. కారణము ప్రభు అయిన యేసు నామములో ఆయన కొరకు మేము దీన్ని అడుగుచున్నాము. ఆమేన్. As we open this morning the Bible to the 11th chapter of the book ఈ ఉదయమున బైబిల్లోని హెబ్రీ పత్రిక 11వ అధ్యాయమును మనం తెరుద్దాము. బుధవారం రాత్రి హెబ్రీ పత్రికలోని 7వ అధ్యాయం మీద మనం మాట్లాడుచున్నాము. తల్లియు మరియు తండ్రియు లేనివాడు, దినముల ప్రారంభము లేక దినముల అంతము లేనివాడైన మెల్కీసెదెకు. ఈ ఉదయమున బహుశా మనం చెప్పబోయే పూర్వపు వృత్తాంతములను పూర్వపు పట్టణములలో కలిగిన వారమై ఈ అద్భుతమైన గ్రంథమును తెరుచుట సముచితమై ఉన్నదని నేను తలంచాను. 9 మరియు 10వ అధ్యాయముల మీదుగా దాటుకుంటూ అవి బలి అర్పణ విషయములై ఉన్నవి. మనము విశ్వాసం యొక్క అంశంలోనికి వస్తాము. హెబ్రీ పత్రిక 11వ అధ్యాయములో 2వ వచనం నుండి ప్రారంభిద్దాము. అది ఈ విధంగా చదువుతాము. మోషే పుట్టినప్పుడు అతని తల్లిదండ్రులు ఆ శిశువు సుందరుడై ఉండు చూసి విశ్వాసమును బట్టి రాజాజ్ఞకు భయపడక 3 మాసములు అతను దాచిపెట్టిరి. మోషే పెద్దవాడైనప్పుడు విశ్వాసమును బట్టి ఐగుప్తు ధనము కంటే క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యమని ఎంచుకొని అల్పకాలము పాపభోగము అనుభవించుట కంటే దేవుని ప్రజలతో శ్రమ అనుభవించుట మేలని యోచించి ఫరో కుమార్తె యొక్క కుమారుణ్ణని అనిపించుకున్నట్టుకు ఒప్పుకొనలేదు. ఏలైనగా అతడు ప్రతిఫలంగా కలగబోవు బహుమానమునందు దృష్టి ఉంచెను. విశ్వాసమును బట్టి అతడు అదృశ్యుడైన వారిని చూస్తున్నట్టు స్థిరబుద్ధి గలవాడై రాజాగ్రహమునకు భయపడక ఐగుప్తును విడిచిపోయాను. ఈ ఉదయమున విశ్వాసము ద్వారా ఎన్నుకొనుట అను అంశమును నేను తీసుకొని కూర్చున్నాను. ఒక అంశము కొరకు 23వ అధ్యాయములోని మొదటి 3 మాటలను నేను తీసుకొని కూరుదును. విశ్వాసమును బట్టి మోషే. మనము చేసే సమస్తము విశ్వాసము ద్వారా ఎన్నుకుంటాము. విశ్వాసము ద్వారా మనము ఎన్నుకొనవలసినది. మోషే చేసినదంతా ఏమని మనం కనుగొంటామంటే దాన్ని తిరిగి చెప్పటంలో విలువ ఉన్నది. విశ్వాసమును బట్టి చూచుడు ద్వారా కాదు, విశ్వాసము ద్వారా. And the reason that I have selected this morning for the church in this state, ఈ ఉదయమున నేను దీన్ని ఈ సంఘము కొరకు ఈ స్థితిలో ఎన్నుకున్న కారణమేమనగా మన చుట్టూ పాఠశాలలో సైతము మనం ఎంతో ఎక్కువగా శాస్త్రీయ బోధన కలిగి ఉన్నాము. ఈ కారణమును బట్టి మనము ప్రజలను విశ్వాసము నుండి దూరంగా లాగివేసి ఉన్నాము. Now faith is not proved by science. Faith is what ఇప్పుడు విశ్వాసము సైన్స్ ద్వారా రుజువు చేయబడదు. సైన్స్ చూడనిదే విశ్వాసమయ్యున్నది. మనము ఎన్నడైనా ఈ గొప్ప విశ్వాసమును పోగొట్టుకున్నట్లయితే అప్పుడు మనం సంపూర్ణంగా చీకట్లో ఉంటాము. మనం ఎంత చక్కగా చదువుకున్న వారమైనప్పటికీ లెక్క కాదు. మన సొంత నమ్మకమునకు సరిపోనట్లు దేవుని వాక్యమును మనం ఎలా వివరించగలము? విశ్వాసము ద్వారా మాత్రమే తప్ప అక్కడ ఎన్నడైనా దేవుని సంతోషపరచు మార్గమే లేదు. అది విశ్వాసమును బట్టని లేఖనము దాన్ని తేటగా ఆ మార్గంలో చెబుతుంది. మరియు విశ్వాసం లేకుండా దేవుణ్ణి సంతోషపరచుట అసాధ్యమని బైబిల్ చెబుతుంది. కాబట్టి విశ్వాసము సైన్స్ తో సమతించదు, మరియు సైన్స్ విశ్వాసంతో సమతించదు. అది వాటిని ఒకదానికి ఎదురుగా మరొకటి అంచు మీద పెట్టినట్లుగా ఉంటుంది. అలాగైతే తప్పక మనము మోషే చేసినట్లుగా ఎంపిక చేయాలి. విశ్వాసమును బట్టి
మనము నమ్ముతాము. Now, if we lose ఇప్పుడు faith, మనము then we will విశ్వాసమును never పోగొట్టుకున్నట్లయితే get a prayer answered అప్పుడు by మన God. ప్రార్థనలకు ఎన్నడూ దేవుని ద్వారా జవాబు రాదు. ఎలాగనగా దేవుని యొద్ద కూర్చువాడు మొదట ఆయన ఉన్నాడనియు ఆయన్ను శ్రద్ధగా వెదుకు వారికి తప్పక ఫలము దయచేవాడనియు నమ్మవల్ని కదా. కాబట్టి మనము విశ్వాసమును పోగొట్టుకున్నట్లయితే మన ప్రార్థనలు రద్దవుతాయి, మనము ఎక్కడకు వెళ్ళలేం. So it's all that we can think of this morning is to hold on to faith. కాబట్టి ఈ ఉదయమున మనం ఆలోచించగలిగేదంతా విశ్వాసమును పట్టుకొని ఉండుటను గూర్చి. అలాంటప్పుడు మనం విశ్వాసమును పోగొట్టుకుంటే మన ఆశలన్నీ వెళ్లిపోతాయి. మనం విశ్వాసమును పోగొట్టుకుంటే మన ఆత్మ సంబంధమైన యథార్థత అంతా వెళ్లిపోతుంది. ఎలాగనగా నీవు చూసే వాటి యందు నీవు విశ్వాసమును కలిగి ఉండలేవు. కారణము నీవు చూసేవన్నీ నశించిపోయేవి. If we look at some great person, మనము ఒక గొప్ప వ్యక్తి వైపు, ఒక గొప్ప సేవకుని వైపు, లేక ఒక గొప్ప సంఘం వైపు చూసినట్లయితే ఒక దినమున అవన్నీ నశించిపోతాయి. మనము ఒక గొప్ప దేశం వైపు చూసినట్లయితే, లేక ఒక గొప్ప ఆయుధం వైపు చూసినట్లయితే ఒక రోజు అవి నశించిపోతాయి. అప్పుడు మనము సైన్స్ ప్రకటించలేని కార్యములను బట్టి మనము తప్పక విశ్వాసం ద్వారా జీవించాలి. అది విశ్వాసమును బట్టి మనం నమ్ముతాం. ఇప్పుడు మనం విశ్వాసం పోగొట్టుకున్నట్లయితే మన మహిమను పోగొట్టుకుంటాము. ఇప్పుడు మనం విశ్వాసము నుండి దూరంగా వెళ్ళిపోయినట్లయితే అప్పుడు మనము సంఘము యొక్క జ్ఞానయుక్తమైన పరిధిని తీసుకుంటాం. And many times it's been thought amongst people that because a congregation was large, అనేక సార్లు ప్రజల మధ్య నమ్మేదేమనగా అది పెద్ద సంఘమై ఉన్నందున, వారు గొప్ప సంఘములు కలిగి ఉన్నందున, వారు గొప్ప గోపురములు కలిగి ఉన్నందున, గొప్పగా దుస్తులు ధరించి దువ్వుకున్న వారు ఉన్నందున, వారు గొప్ప నిధులను కలిగి ఉన్నందున, అలాంటి కార్యములను వారు చేయగల సమర్థులైనందున అనేక సార్లు మనం తలంచేదేమనగా ఆ నిర్ణీత సంఘము తప్పక ప్రేరేపించబడి ఉన్నదని మనం భావిస్తాం. లేక కొన్నిసార్లు గొప్ప జనసమూహములను ఆకట్టుకునే పొలములోని వివిధమైన సేవకులను బట్టి కొన్నిసార్లు అలాంటివి ప్రేరేపణకు సూచనలని మనం అనుకుంటాము. అయితే అది మొత్తానికి సత్యం కాదు. అది మానవ ప్రేరేపణ అయి ఉన్నది. కానీ నిజమైన ప్రేరేపణ దేవుని చిత్తం చేయటం ద్వారా వస్తుంది. చూడండి, అది ఒక్కరైనా లేక ఒక గుప్పుడైనా, అది ఒక పెద్ద సంఘమైనా లేక ఒక చిన్న సంఘమైనా, అది లెక్క కాదు. అది ఒక వాక్చాతుర్యము గల బోధకుడైనా లేక తన ఆల్రాని ఒక మనిషి అయినా అది లెక్క కాదు. అది అతడు తెచ్చే వర్తమానంపై అది దేవుని యొక్క వాక్యము ద్వారా ప్రేరేపించబడిందా లేక అది మానవ ప్రేరేపణతో కూడిన జ్ఞానయుక్తమైన ఆలోచన ద్వారా ప్రేరేపించబడిందా అనే దానిపై అది ఆధారపడి ఉన్నది. కొందరు ప్రజలు ఒక వాక్చాతుర్యం గల ఒక బోధకును బట్టి ప్రేరేపించబడతారు. అది దాన్ని సరిచేయదు. కొన్నిసార్లు వారు ప్రేరేపించబడతారు. కారణమేమనగా ఆ మనిషి ఎంత తర్బీతు పొందినవాడనగా చివరికి అతడు తన అంశమును ఎత్తి చూపుతాడు. అది దేవుని దయ ఉన్నదని దాని భావం కాదు. చూడండి, అది శాశ్వతమైన, నిత్యమైన, ధన్యకరమైన దేవుని వాక్యం ద్వారా మాత్రమే మనం ప్రేరేపణ పొందగలము. అది పరిశుద్ధాత్మ ద్వారా ఇవ్వబడింది. విశ్వాసం ద్వారా దాన్ని మనము స్వీకరిస్తాం. ఇప్పుడు మనము మోషేను గూర్చి, ఆయన జీవితంలోని ఈ గొప్ప సమయమును గూర్చి ఆలోచిద్దాం. అతను పుట్టుకును గూర్చి దేవుడు ఎలా అతని పట్ల శ్రద్ధ వహించి ఉన్నాడో మనం వెనుక చదివి ఉన్నాము. కానీ మోషే జీవితంలో అక్కడ అతడు ఒక ఎంపిక చేసుకునే సమయమును కలిగి ఉండెను. మనము సరిగ్గా చదివి ఉన్నట్లయితే అతడు ఫరో కుమార్తె యొక్క కుమారుడై ఉన్నాడని మనం కనుగొంటాము. మరియు సింహాసనమునకు వారసుడై ఉన్నాడు. మరియు ఐగుప్తులో తరువాత ఫరో అయ్యున్నాడు. Notice as he looked around after he'd become of age and of a
accountability, and there would be those slaves working out in the slime pits. కాబట్టి అతడు పెద్దవాడైనప్పుడు అతడు చుట్టూ చూసి గమనించిందేమనగా ఆ బానిసలు బురదగుంటల్లో పరిచేయుచుండిరి. మోషే రాజనగర కిటికీ గుండా ఫరో చూసిన అదే బానిసలను చూసి ఉన్నాడు. అయితే ఆ చూచుట్లో ఎంత తేడా ఉన్నదో ఆ తలంపునే కొన్ని క్షణముల పాటు నేను ఆధారం చేసుకోవాలని కోరుచున్నాను. పరలోకపు దేవుడు ఇక్కడ ప్రతి హృదయ గృహంలోనికి దాన్ని నడుపునుగాక. నీవు దేనివైపైనా ఎలా చూస్తావో అదే భేదమును చేస్తుంది. గొప్ప సువార్తికుడైన జాన్ స్ప్రాల్ సోదరుడైన బాస్వత్ పరిచర్యలో మార్పు చెందినవాడు. ఎన్నో సంవత్సరముల క్రితము మీకు అతడు గుర్తున్నది. వృద్ధుడైన గ్లోరీ బార్న్ అతడన్నాడు, ఓసారి అతను ప్రియమైన సహచారిణియగు భార్యతో కలిసి ఆమె చనిపోక ముందు ప్రయాణము చేస్తున్నాడు. వారు ఫ్రాన్స్ లోని లోరైన్ లాసల్లాలో ఉన్నారు. అదే స్థలమును నేను దర్శించు ఆధిక్యత కలిగింది. అక్కడ మార్గదర్శి వారిని తోటల గుండా తోడుకుని వెళుచు వివిధమైన స్థలములను చూపిస్తున్నాడు. వారప్పుడు ప్రభు అయిన యేసు శిలువ యొక్క ప్రతిమ వద్దకు వచ్చారు. శ్రీ స్ప్రాల్ దూరముగా ఉండి అతడు అతని భార్య దాని వైపు చూస్తూ వారి హృదయముల్లో ఆ చిత్రకారుని, ఆ శిల్పకారుని విమర్శిస్తూ ప్రభు అయిన యేసు ప్రేమతో కూడిన దయనీయమైన బాధను వ్యక్తం చేస్తూ ఎందుకు అతడు దాన్ని అంత కరుగ్గా కనపడినట్లు చెక్కి ఉన్నాడు అని అనుకొనుచున్నారు. ఆ మార్గదర్శి శ్రీ స్ప్రాల్ దగ్గరకు వచ్చి ఇలా అన్నాడు, అయ్యా, ప్రభు అయిన యేసు ప్రతిమను మీరు విమర్శ చేయుచున్నారని నేను భావిస్తున్నాను. అతడు అన్నాడు, అవును. అతడు అన్నాడు, నేను రవంతు కూడా ఆశ్చర్యపడలేదు. కారణమేమనగా దరిదాపుగా ప్రజలందరూ మొదటిసారి చూసినప్పుడు వారు తప్పక దాన్ని విమర్శిస్తారు. శ్రీ స్ప్రాల్ అన్నాడు, ఎందుచేత అలాంటి వస్తువును చూసి నేనేమాత్రము జాలి నుండి ఏ ప్రేరేపణ పొందలేకపోయాను. కాబట్టి ఆ శిల్పకారుడు ఎందుకు దాన్ని అలా తయారు చేశాడో అని ఆశ్చర్యపడుచున్నాను. శిల్పకారుడా అని అతడు అన్నాడు. శ్రీ స్ప్రాల్, ఈ ప్రతిమ బాగానే ఉంది, మరియు శిల్పకారుడు సరైన దాన్ని తన మనసులో కలిగి ఉన్నాడు. అయితే అక్కడ ఇబ్బంది ఏమనగా నీవు దాని వైపు చూస్తున్న విధానమే. అతని యొక్క భార్యను అతనిని అతడు చేయి పట్టుకుని శిలువ పీఠం వద్ద వేదిక కిందకు నడిపించాడు. అతడు అన్నాడు, శ్రీ స్ప్రాల్, ఇప్పుడు పైకి చూడు. మరియు అతడు పైకి చూసినప్పుడు అతని గుండె ఆగిపోయినట్లయిందని అతడు అన్నాడు. దూరం నుండి ఆ విధంగా చూసుట్లో మరియు క్రిందికి వెళ్లి దాన్ని చూడవలసిన విధానములో చూసుట మధ్య ఎంత తేడా ఉన్నదో. అదే మార్గములో దేవుడును ఉన్నాడు, అదే మార్గములో విశ్వాసమున్నది. అది నీవు దాన్ని చూసి విధానమై ఉన్నది. నీవు ఒక విధమైన చరిత్రాత్మకమైన బైబిల్ వలె లేక మరేదోగా గతించిన దినముల్లో జరిగిపోయిందిగా నీవు దాన్ని చూసినట్లయితే నీవెన్నడూ బైబిల్ యొక్క నిజమైన విలువను పొందలేవు. నీవు తప్పక నీ మోకాళ్లపై ఒరిగి బైబిల్ యొక్క ఆజ్ఞలను పాటించి పరిశుద్ధాత్మ యొక్క నేత్రముల ద్వారా దాన్ని చూడాలి. ఈ ఉదయమున నేను శ్రోతలను అడగగోరుచున్నాను, ఈ దినమున ఆయన అదే దేవుడు కానట్లయితే, ఒక చరిత్రాత్మకమైన దేవుడైతే మనకు ఏ మంచి చేస్తాడు? మోషేను తీసుకుని అతని ద్వారా అద్భుతములను చేయించిన దేవుణ్ణి గూర్చి మనకు చదవబడినప్పుడు ఈ రోజును కూడా ఆయన అదే దేవుడు కానట్లయితే మనకు అది ఏ మంచి చేస్తుంది? హెబ్రీ పిల్లలను మండుచున్న అగ్నిగుండము నుండి రక్షించిన దేవుడు ఈ రోజున
అదే దేవుడు కానట్లయితే అది ఏ మంచి చేస్తుంది? గతించిన దినముల్లో తప్పు మరియు ఒప్పుల మధ్య తీర్పు తీర్చి చెడుగును శిక్షించి మరియు మంచిని దీవించిన దేవుడు ఈ దినమును కూడా ఆయన అదే దేవుడు కానట్లయితే ఆ దేవుడు ఏమంచి చేస్తాడు? అలాగైతే మనము సంగమునకు ఎందుకొరకు వెడుచున్నాము? ఆయన అదే తీర్పు తీర్చు దేవుడు కానియడ్లా మరియు ఆయన ఎల్లప్పుడూ అదే ఉద్దేశము కలవాడు కానియడ్లా మనం ఎందుకు లోక కార్యములకు దూరంగా ఉన్నాము? మండుచున్న జ్వరంతో ఉన్న స్త్రీ చేతిని పట్టుకున్నప్పుడు ఆ జ్వరము తగ్గిపోయింది. మరియు ఈ రోజున ఆయన అదే దేవుడు కానట్లయితే అది ఏ మంచిని మనకు చేస్తుంది? 4 రోజుల క్రితము చనిపోయి సమాధిలో ఉన్న తన స్నేహితుని జీవమునకు పిలిచిన దేవుడు ఆయన ఈ రోజును కూడా అదే దేవుడు కానట్లయితే అలాంటి దేవుని సేవించుట ఏ మేలు చేస్తుంది? మరలా మనము ఓ చెంచాడు బూడిదిగా మారినప్పటికీ ఏదో ఒక మహిమకరమైన దినమున ఆయన మనలను భూమి నుండి పిలుస్తాడని మనం విశ్వాసం ద్వారా నమ్ముతాము. దాన్ని మనము ఎలా రుజువు చేస్తాము? మనం రుజువు చేయలేము, కానీ మనం దాన్ని నమ్ముతాము. దేన్నైనా రుజువు చేయాలని మనం అడగబడలేదు, కానీ దాన్ని నమ్మవలనని మనం అడగబడ్డాం. విశ్వాసమును బట్టి మోషే ఫలానా దాన్ని చేశాడు. మరియు మోషే ఒక యవనస్తుడిగా ఫరో కిటికీ గుండా చూసిన మురికి రోతగా ఉన్న బురదలో ఉన్న బానిసల్నే అతడును చూశాడు. ఫరో మరియు ఐగుప్తీయులు వారిని చూసినప్పుడు వారు బానిసల కంటే ఎక్కువ ఏమీ కాదు, అంతవరకే వారు వారికి పనికి వచ్చేది. వారు కేవలము ఫరో నిర్మించున్న పట్టణములను కట్టుటకు ఇటుకలు చేయు మట్టి చీమల వంటి వారు. ఆ విధంగానే ఫరో మరియు ఐగుప్తీయులు ఆ బానిసల వైపు చూశారు. When he seen passing by the window, the great ditches. కానీ మోషే వారి వైపు చూసినప్పుడు అది ఒక వేరైన చూపుగా ఉండెను. అతడు కిటికీ గుండా దాటి వెళుతూ వారిని చూసినప్పుడు వారి ముఖములు గొప్ప గుంటలు పడిపోయి వారి వంగిపోయిన శరీరములతో వారి చెంపల మీదుగా కన్నీరు కారుచుండెను. దేవుని యొక్క ప్రజలుగా అతడు వారిని చూశాడు. అతడు వారిని బానిసలుగా చూడలేదు. అతడు వారిని దేవుని చేత ఎన్నుకొనబడిన ప్రజలుగా చూశాడు. ఓ, నేను దేశము నుండి దేశమునకు, రాజ్యము నుండి రాజ్యమునకు బోధించుటకు వెడుచున్నాను. నేను ఈ చిన్న ఆలయ ద్వారములు విడిచిపెట్టినప్పటి నుండి ఇది ఒక అంతఃసంఘ వ్యవస్థ అయి ఉన్నది. మనకిక్కడ ప్రేమ తప్ప ఏ చట్టము లేదు, బైబిల్ తప్ప వేరే గ్రంథం లేదు, క్రీస్తు తప్ప వేరే సిద్ధాంతం లేదు. త్రోసివేయబడిన వారిని ఎన్నికైన వారిగా మరియు ఎన్నుకొనబడిన ప్రజలుగా, దేవుని యొక్క ప్రజలుగా వారిని చూచుటకు ప్రయత్నించాను. మీరు బ్రెన్హామ్ గుడారమునకు చెంది ఉన్నవారా అని నేను వారిని అడగను. మీరు మెథడిస్ట్ వారా, లేక ప్రెస్బిటేరియన్ వారా, లేక పెంతెకోస్తు వారా, లేక నజరేన్ వారా, లేక పిల్గ్రిమ్ హోలీనెస్ వారా అని నేను వారిని అడగను. నేను కేవలం వారిని దేవుని యొక్క ప్రజలుగా చూడగోరుచున్నాను. వారి చర్యలను, వారి పనులను చూస్తూ వారు ప్రభు అయిన దేవుని సేవకులని చూస్తున్నాను. వారు ఏ జాతికి చెందిన వారైనప్పటికీ లెక్క కాదు. నా హృదయం వారితో సహవాసం చేయుటకు ఆశిస్తుంది. నేను వారిని ప్రేమిస్తాను, ఎందుకంటే వారు దేవుని ప్రజలై ఉన్నారని నాకు తెలుసు. పొడవైన లంగాతో చక్కని పొడవైన వెంట్రుకలను కరిగి చక్కని మర్యాదగా కనబడుచున్న వస్త్రములను ధరించి వీధి గుండా నడుచుకుంటూ వస్తున్న ఒక స్త్రీని నేను చూసినప్పుడు, మరియు అదే వయస్సులో ఉన్న బహుశా పొట్టి బట్టలు ధరించిన మరొక స్త్రీని చూసినప్పుడు, లోక దృష్టి ప్రకారము ఈ పొడవైన వెంట్రుకలు కలిగి ఉన్న స్త్రీ కంటే ఆమె రెండంతలు చక్కగా కనబడవచ్చు. కానీ
ఒక క్రైస్తవ బాలిక వలె వస్త్రధారణ చేసిన బాలిక వైపునే నేనుంటాను. వారు ఆమె వైపు చూసి నవ్వుచున్నప్పటికీ, ఆమెను ఒక పిచ్చిదని పిలిచినప్పటికీ ఇంకనూ నేను ఆమె పక్షంగా ఉంటాను. ఆమె ఆ ఇతర బాలికల కంటే రూపురేఖల్లో చక్కగా ఉండకపోయినప్పటికీ ఇంకనూ ఆమె ఒక ప్రత్యేకమైనదయ్యున్నది. విశ్వాసమును బట్టి ఆమె జీవితము నడుపుచున్న అదృశ్యమైన వాని వైపు చూస్తున్నది. ఒక పెద్దగా పిలువబడుచు లేక ఒక బోధకుడిగా పిలువబడుచు పనిచేస్తున్న వ్యక్తిని నేను చూసినప్పుడు, అతడు పొగ తాగుటను నిరాకరించినందున, బీరు తాగుటను నిరాకరించినందున, అందరూ చేసినట్లు చేయక అతడు డాన్సులను నిరాకరించినందున అతడు ఒక పిచ్చివాడుగా పిలువబడతాడు. కాని నా హృదయము అతని కొరకు వెళుతుంది. ఈ ఐగుప్తు నేల కింద అతడు నా సోదరుడై ఉన్నాడు. అతన్ని కౌగిలించుకుని, సోదరుడా, మనము ఈ భూమి మీద పరదేశులము మరియు యాత్రికులమై ఉన్నామని, నేను నీతో సహవాసం చేయుటకు ఇష్టపడుచున్నానని చెప్పుటకు మన హృదయము ఎదురు చూస్తుంది. మోషే ఎన్నుకొనవలసి ఉండెను, విశ్వాసం ద్వారా ఎన్నుకొనవలసి ఉండెను. ఫరో కుమార్తె యొక్క కుమారుడుగా ఉండే అవకాశం కొరకు ఎంతమంది యవనస్తులు ఎగిరి దూకేవారో. మోషే కలిగి ఉన్న అవకాశం కొరకు లోకము మైమరిపించే సుఖభోగములను అనుభవించడం కొరకు ఐగుప్తు రాజుగా మారుటకు, ప్రపంచమునంతా వారి పాదముల యొద్ద కలిగి ఉంటకు ఎంతమంది యవనస్తులు ఎగిరి దూకేవారో. బాధించబడుచు శ్రమనందుచున్న దేవుని యొక్క ప్రజలతో ఉండుటకు మోషే తన ఎన్నికను చేసినప్పుడు అది ఎలాంటి ఒక వెరి సంగతని ఎంతమంది తన దినమున ఉన్న యవనస్తులు తప్పక తలంచి ఉండేవారో. అతడు దాన్ని ఎందుకు చేశాడు? విశ్వాసమును బట్టి అతడు తన కన్నులను పైకెత్తినప్పుడు అతడు ఈ లోక ఆకర్షణలకు పైగా చూశాడు. అతడు పాపభోగములకు పైగా చూశాడు. బైబిల్ చెప్పి ఉన్నది, అతడు విశ్వాసమును బట్టి స్థిరబుద్ధి గలవాడై అదృశ్యుడైన వారిని చూస్తున్నట్టుండెను. మరియు ఏమి సంభవించినను లెక్క చేయక దేవుని సేవించుటకు అతడు ఎన్నుకొనెను. అది మారి ఉండలేదు. మనలో అనేక మంది ఏది మంచి కట్టడమని పిలువబడుతుందో దానిలోనికి వెళ్లాలనుకుంటాము. బహుశా మనము ఒక మంచి కుర్చీల వరుసలో కూర్చుని సుఖభోగములతో సహవాసం చేయాలనుకుంటాము. పొగ తాగుటకు, సారాయి తాగుటకు, ఎక్కువ పేరు ప్రతిష్టల కొరకు లోకములోని వారి వలె వస్త్రధారణ చేయాలనుకుంటాము. కానీ విషయం ఏమిటి? నీవు నీ కన్నులు పైకెత్తి విశ్వాసమును బట్టి అదృశ్యమైన వారిని చూచు పేరుగాంచిన పరిశుద్ధ రోలర్లు అని పిలువబడే తిరస్కరించబడిన వారిని పక్షమున నీవు నిలబడతావు. విశ్వాసమును బట్టి మనము అదృశ్యుడైన వారిని చూచు హింసలను మరియు ఇబ్బందిని అనుభవించుటకు కోరుకున్నాము. ప్రజలు ఇబ్బందులను తప్పక ఎన్నుకోవాలని నేను వారికి చెప్పట్లేదు. నీవు పీడింపబొట్టును తప్పక ఎన్నుకోవాలని నేను చెప్పను. అది చేయుట మానవత్వంగా ఉండదు. అయితే బాధను అనుభవించుట మన విధి నిర్వహణ మార్గంలో ఉంచబడినట్లయితే అప్పుడు అది వచ్చు రీతిగా మనము దాన్ని స్వీకరిద్దాం. నిన్ను ఎగతాళి చేయటానికి నీవు ఎవరికో ఏదో చేయాలని నేను కోరట్లేదు. నేను లోకములో ఫలానా సంఘమునకు చెంది ఉన్నాను, వారు దాన్ని నమ్మరు అనే విషయములు ప్రజలు నిన్ను ఎగతాళి చేయనట్లు చేయుట అది నీకై నీవు నీ మీదకు తెచ్చుకొనిచున్నావు. అక్కడి నుండి వెళ్లి ఏదో తీవ్రమైన భావములు కలిగించు కార్యములు చేయమని నేను నిన్ను కోరట్లేదు. దాన్ని నీవు చేయాలని నేను కోరట్లేదు. అప్పుడు నీవు వెర్రివాడువని ఎవరో చెబుతారు. అది నీకై నీవు నీ మీదకి తెచ్చుకొనిచున్నావు. అయితే దేవుని పట్ల నీ విధి నిర్వహణ మార్గములో అది ఉంచబడినట్లయితే అప్పుడు లోకము ఏం చెబుతుందో చెప్పనియ్యి, నీవు ముందుకు జీవించుము. నీవు ఒక ఎంపికను చేసుకును. ప్రతి స్త్రీ పురుషుడు దీన్ని చేయాలి. మోషే చూసిన దాన్నే ఫరో చూసి ఉంటే ఏమయ్యేది? ప్రజల శ్రమలను అతడు చూశాడు. చెల్లించవలసిన వెల ఎలాంటిదో అతడు ఎరిగి ఉండెను. కాని
పాపభోగముల కంటే ఎక్కువగా విశ్వాసమును బట్టి అతడు దాన్ని ఎన్నుకొనెను. బహుశా యవన స్త్రీలు, సొగసుగా ఉన్న యవన స్త్రీలు ఇక్కడ ఉండవచ్చు. లోకము నీకు ఇలా చెప్పాలనుకుంటుంది, ఇది అది చెయ్యి, నీవు అందంగా ఉన్నావు, నీ దేహం చక్కని ఆకృతిలో ఉన్నది, నీవు తప్పక దాన్ని చూపెట్టాలి. కాని నా సహోదరి, నీ కన్నులను పైకెత్తి దానికి దూరంగా స్త్రీ పురుషునికి చెందిన వస్త్రములను ధరించుట హేము అని చెప్పిన వాని వైపు చూడుము. నీ సమాజంలోని ప్రజలు, నీవు సహవాసం చేయు స్త్రీలు ఆ పొడవైన వెంట్రుకలు కత్తిరించు అన్నారు. అది ఎంతో చల్లగా ఉంటుంది, అది ఇది అది మరొకటని అంటారు, లేక అది నీకు బాగా ఉంటుందంటారు. ఆ మాట వినవద్దు. నీ కనులు పైకెత్తి విశ్వాసమును బట్టి దాన్ని చెప్పిన వారిని చూడుము. స్త్రీకి ఆమె వెంట్రుకలే మహిమ, ఆమె వాటిని కత్తిరించరాదు. నీవు సాంఘిక హోదా కొరకు కొంచెం తాగినట్లయితే పేరు ప్రతిష్టలుగా ఉంటుంది, లేక నీ యజమానితో నీ ఉద్యోగంలో నీవు బాగా నిలబడతావు. మిగిలిన స్త్రీలందరి వలె నీవు సిగరెట్లు తాగినట్లయితే నీ ఇరుగు పొరుగు వారి మధ్య ఎక్కువ సాంఘిక హోదాలో నీవు నిలబడతావని వారు చెప్పినట్లయితే, నీ కన్నులు పైకెత్తి విశ్వాసమును బట్టి ఈ దేహమును పాడు చేస్తే నేను దాన్ని పాడు చేస్తాను అని చెప్పిన ఆయన వైపు చూడుము. విశ్వాసమును బట్టి ఆ విషయములను మనం నమ్ముతాము. అది నీవు చూసేది కాదు, అది నీవు ఏదో నమ్మవలసిందయ్యున్నది. విశ్వాసమును బట్టి మోషే చేశాడు. ఈ విశ్వాసపు నడకలో అక్కడ ఎంపిక చేయు ఒక సమయం ఉంటుంది. మనము చేసే విచారకరమైన పొరపాటునే లోతు చేశాడు. అనేక సార్లు మన సొంత మేలు కొరకు మనము ఎన్నుకుంటాము. బాగా ఉండే వాటిని మనం ఎన్నుకుంటాము. కొన్నిసార్లు అక్కడ చిన్న పోట్లాడు సంఘంలో వస్తుంది, మరియు ఎవరో అంటారు, బాగుంది, ఆ పెద్ద లేక సంఘ కాపరి ఈ వైపునున్నాడు, దాని వైపు చూడవద్దు, ఏది న్యాయమో దాన్ని చూడుము. వారిద్దరిని ఏకంగా తెచ్చి దాన్ని బయటికి పారద్రోలుము. అది దైవభక్తితో కూడింది. అక్కడ ఒక ఎన్నిక ఉన్నది. మన కొరకు మనం ఎన్నుకుంటాము. మన సొంత మేలు కొరకు మనము దేన్నో కోరుకుంటాము. దేవుని యొక్క ప్రజలతో నడుచుట కొరకు మోషే శ్రమలను ఎన్నుకొనెను. ఇప్పుడు దాన్ని ఆలోచించండి, దీన్ని వినండి. దేవుని యొక్క ప్రజల ఇబ్బందులను ఎన్నుకొనుట ఒక గొప్ప భాగ్యంగా ఎంచుకున్నాడు. ఏలైనగా అతడు స్థిరబుద్ధి గలవాడే అదృశ్యుడైన వాణ్ణి అతడు చూచుచుండెను. ఇప్పుడు లోతు ఒకప్పుడు ఒక ఎన్నికను చేయవలసి ఉండెను. బహుశా అది ఈ ఉదయమును కావచ్చు. ఇక్కడ కూర్చున్న స్త్రీ పురుషులు వారి చివరి ఎంపికను చేయవచ్చు. ఈ రోజున నీవు ఏమై ఉన్నావో దానికి కారణమేమనగా, ఎన్నో సంవత్సరముల క్రితము నీ ఎన్నిక ఇప్పుడు నీవున్నట్లుగా చేసింది. ఇప్పుడు నీవు ఏమి ఎన్నుకుంటావో ఈ రోజు నుండి 5 సంవత్సరముల తర్వాత నీవు ఎలా ఉంటావో అది నిర్ణయిస్తుంది. ఈ రోజు నుండి 5 సంవత్సరముల తర్వాత నీవు ఒక మిషనరీవి కావచ్చు. ఈ రోజు నుండి 5 సంవత్సరముల తర్వాత నీవు ఒక ప్రసిద్ధి చెందిన క్రైస్తవుడు కావచ్చు. లేక నీవు తప్పు తీర్మానం చేసినందువల్ల ఈ రోజు నుండి 5 సంవత్సరముల తర్వాత నీవు నరకంలో ఉండవచ్చు. బహుశా ఈ రోజు నుండి 5 సంవత్సరముల తర్వాత నీవు మద్యము విక్రయించు శాలలో ఉమ్మి తొట్లు కడిగేవాడుగా మారవచ్చు. ఈ రోజు నుండి 5 సంవత్సరముల తర్వాత నీవు వీధుల్లో తిరిగే ఒక వేశ్యగా మారవచ్చు. లేక క్రీస్తు కొరకు నీవు చేస్తున్న ఎన్నికను బట్టి సమాజమునకు ఒక ఘనమైన స్త్రీగా లేక పురుషుడిగా ఉంటావు. ఈ రోజు నుండి 5 సంవత్సరముల తర్వాత బహుశా నీవు మహిమలో ఉండవచ్చు, లేక ఎత్తబొట్టులో వెళ్లిపోవచ్చు. కారణము ఈ రోజు నీవు చేసిన తీర్మానమును బట్టి. అయితే నీవు తప్పక ఎన్నుకోవాలి. నీవు చూసే దాని వైపు చూడవద్దు, విశ్వాసమును బట్టి చూసేదాన్ని ఎన్నుకునుము. నీ విశ్వాసంతో ఎన్నుకునేదే అది మాత్రమే లెక్కించబడుతుంది. లోతు తాను ఎన్నికను చేయవలసి ఉండెను. అబ్రహాము లోతుకు ఎంపికనిచ్చాడు. దేవుడు నీకును ఎన్నికనిస్తాడు. ఈ రోజు మీరు ఎవరిని సేవిస్తారో కోరుకోండి. ఏదైనా తోటలో మంచి చెడ్డలు తెలివినిచ్చే వృక్షము మరియు జీవవృక్షముండెను. అతడు కోరుకున్న దేన్నైనా
మనిషి ఎంపిక చేసుకున్నట్టుకు అతనికి ఆధిక్యత ఇవ్వబడింది. స్వేచ్ఛా సమ్మతితో కూడిన నైతిక బాధ్యతగా నీవు దేన్ని ఎంపిక చేసుకుంటావో నీకును ఆధిక్యత ఇవ్వబడింది. నీకు నా సలహా ఏమనగా, నీవు ఎలా పేరు ప్రతిష్టలు కలిగి ఉండగలవో, ఎలా ప్రత్యేకమైన ఆకర్షణగా ఉండగలవో, నీ చుట్టూ ఉన్న అధునాతన సంగతులను చూడవద్దు. కానీ విశ్వాసమును బట్టి తప్పులన్నిటిని సరిచేసి ఒక దినమును వచ్చి నీకు నిత్యజీవమునిస్తానని, నేను మృతుల్లో నుండి లేపుతానని వాగ్దానం చేసిన ఆయనను ఎన్నుకొనుము. ప్రభు పక్షమును ఉండి తృణీకరింపబడిన కొద్ది మందితో నీ ఎంపికను చేసుకున్నను పర్వాలేదు. దేశములో ఇబ్బందులున్నట్లయితే, దేశములో అక్కడ ఇబ్బందులున్నప్పటికీ, సంఘములో ఇబ్బందులున్నప్పటికీ, గృహములో ఇబ్బందులున్నప్పటికీ అవి ఎక్కడ ఉన్ననో లెక్కాదు. నీ ఎంపికను చేసుకును. విశ్వాసమును బట్టి నేను దేవుని సేవిస్తాను. ఆయన సన్నిధిలో నా హృదయమును తగ్గించుకుంటాను. నేను దేవుని యొక్క పిల్లలతో నా మార్గమును తీసుకుంటాను. వారు త్రోసివేయబడి, తృణీకరించబడి, బయటకు నెట్టివేయబడి, ఎగతాళి చేయబట్టును నేను చూస్తాను. అయినా ఇంకను నేను నా విధి నిర్వహణ క్రియను నేను తీసుకుంటాను. నేను తిన్నగా వారితో నిలబడతాను. వారు ఏడ్చినప్పుడు నేను వారితో ఏడుస్తాను. వారు దుఃఖములో ఉన్నప్పుడు నేనును దుఃఖములో ఉంటాను. వారు ఎలా జీవిస్తే నేనును అలాగనే జీవిస్తాను. నయోమి చెప్పినట్లుగా, లేక రూతు నయోమితో చెప్పినట్లుగా, నీ మార్గములే నా మార్గములు, నా మార్గములే నీ మార్గములు. నీవెక్కడ నివసిస్తే నేను అక్కడ నివసిస్తాను. నీవెక్కడికి వెళితే నేను అక్కడికి వెళతాను. నీవు సేవించే దేవుడే నా దేవుడు. ఆ ఎంపికను తీసుకును. అది నీ మనస్సాక్షి యొక్క చర్మమును, నీవు ఏదో అయి ఉన్నావనే ఆలోచన చర్మమును లాగివేసినను, నిన్ను నీవు తోలు ఒలుచుకుని ప్రభు యొక్క తృణీకరించబడిన కొద్ది మందితో నీ మార్గమును తీసుకును. సేవా పొలములో నమ్మకంగా నీ విధి నిర్వహణ కొయ్యనొద్ద నమ్మకముగా నిలిచియుండుము. లోతు చుట్టూ చూశాడు. అతడు అన్నాడు, నాకు ఒక అవకాశం దొరికింది. అతడు సొదొమ వైపు చూశాడు. అబ్రహాము ఉన్న చోట చూసిన వాటికంటే చక్కటి మంచి పచ్చటి పొలములను అతడు చూశాడు. పశువులు చక్కగా మేసి బరిసినవుగా ఉండాలనే అవకాశములను అతడు చూశాడు. ఎవరి భావనలను నేను గాయపరచుటలేదని నా నమ్మకము. అయితే సువార్తతో రాజీపట్టు ద్వారా దాని నుండి ఎక్కువ డబ్బును పొందాలనే ఆలోచన కొరకే అనేక మంది బోధకులు నిలబడి ఉన్నారు. ఒక భోజనపు టిక్కెట్ కొరకు. సజీవమైన దేవుని వాక్యమునందలి నా విశ్వాసపు ఉప్పుదల మీద రాజీ పట్టు కంటే నేను నిస్సారమైన దేశంలోనే జీవిస్తూ కాలువలో నీళ్లు త్రాగి సోడా బిస్కెట్లు తింటాను. నా మార్గమును అలాగే తీసుకుంటాను. వారిలో కొందరు అన్నారు, బిల్లి, నీ కుటుంబంతో ఉన్న చిక్కేమిటి? అక్కడ అనేక మంది పెంతెకోస్తు వారు అక్కడ ఉన్నారు. ఒక గొప్ప సంఘశాఖ సేవకుడు ఆ మాట అన్నాడు. నేనన్నాను, అలాగైతే నీ సంఘశాఖ నా కుటుంబాలను భరిస్తుందా? ఈ మధ్యనే లుక్ మ్యాగజైన్ లో అక్కడ ఒక వ్యాసం రాయబడింది. ఆ గ్రంథకర్త మాట్లాడుచు పెంతెకోస్తు ప్రజలను గురించి చెప్పాడు. అతడు అన్నాడు, ఈ దినమున పెంతెకోస్తు సంఘము ప్రపంచములోనే బహు వేగంగా అభివృద్ధి చెందుతున్న సంఘమై ఉన్నది. ఎందుచేత? కారణమేమనగా స్త్రీ పురుషులు వారి నేత్రములను పైకెత్తి దూరములోని చూస్తున్నారు. గ్రంథకర్త ఇంకా పెంతెకోస్తు ప్రజలను ప్రశంసించి ఉన్నాడు. ఓ నిజానికి అతడు అన్నాడు, వారిలో కొందరు సంఘ వ్యతిరేక శక్తులుగా మారారు. మెథడిస్ట్ వారు ఒక ఆచారముతో ఆరాధిస్తారు. వారు దేవుణ్ణి ఒక ఆచారము ద్వారా ఆరాధిస్తారు. బాప్టిస్ట్ వారు, ప్రెస్బిటేరియన్ వారు అలాగనే చేస్తారు. కానీ పెంతెకోస్తు వారు వారి బైబిల్ ద్వారా దేవుణ్ణి ఆరాధిస్తారు. విశ్వాసం ద్వారా మనము వాగ్దానమును చూస్తాం. వారు ఎంతగా త్రోసివేయబడినప్పటికీ లెక్కాదు. నేనింకా వారిలో ఒకడిని. నేను వారితోనే నా పాలు తీసుకుంటాను. వారు ఎగతాళి చేయబడినప్పటికీ, వారు వారి యొక్క ఎత్తు పొలములు కలిగి ఉన్నప్పటికీ, ఇశ్రాయేలు చేసినట్లుగా ఆ కొండ ప్రక్కన ఉన్న అబద్ధ ప్రవక్త అయిన ఒక బిలాముతో నిలబడి నేను ఎన్నడూ దేవుడు దీవించిన దాన్ని శపించుటకు ప్రయత్నించను. ఏలైనగా పాడెములో ఓ చీల్చబడిన బండ ఉన్నది, రక్తము కారుచున్న బలి అర్పణ ఉన్నది, మరియు ఒక అగ్నిస్తంభం ఉన్నది. వారు ఎక్కడ ఉన్నప్పటికీ లెక్కాదు. అది వారిని ముందుకు విజయమునకు నడిపించున్నది, మరియు వారు తప్పక దాని ఎదుకు రావలసి ఉన్నది. ఏలైనగా వారు విశ్వాసం ద్వారా నడుచున్న వాగ్దాన ప్రజలై ఉన్నారు. వారు ఓ సంఘశాఖ కాకపోయినను వారు చుట్టూ తిరుగులాడువారై ఉన్నారు, మరియు అలాగుననే దేవుని ప్రజలున్నారు. అయితే నేను
వారి హోదాల్లో చేరి నా మార్గమును వారితో తీసుకుని కూర్చున్నాను. వారి శాఖలో కాదు, వారి సహవాసములో నిత్యుడైన దేవుని ఆత్మ యొక్క దైవోక్తుల చుట్టూ విశ్వాసమును బట్టి నేను పరిశుద్ధాత్మ బాప్తిస్మం పొంది ఉన్నాను. దేవా, ఎల్లప్పుడూ నేను అదే భావన కలిగి ఉండుటకు నాకు సహాయం చేయము. గమనించండి, వారు ముందుకు సాగిపోచుండగా పశువులు బాగుగా బలిసే అవకాశములను లోతు కనుగొన్నాడు. అనేక మంది బలిసిన జేబు పుస్తకము అవకాశములను చూస్తారు. ఒక మంచి సాంఘిక హోదాలో ఉండే అవకాశములను అనేక మంది చూస్తారు. కొన్ని ఎక్కువ డాలర్లు వచ్చే అవకాశములను అతడు చూశాడు. ఆ పట్టణమునకు ఒక మేయర్గా ఉండే అవకాశాలను అతడు చూశాడు. ఒక క్రొత్తవాడయ్యుండి అతడు ఉన్నట్లుగా ఓ చక్కని చురుకైన మనిషిగా ఉన్నాడు. బహుశా నేను ఆ పట్టణానికి ఒక ముఖ్యమైన మనిషి కావచ్చు అనుకున్నాడు. అతడు అవకాశములను చూశాడు. కారణము అవి అతని ముందు ఉంచబడినవి. కానీ ఆ పట్టణమును నాశనం చేయవలసి ఉన్న అగ్నిని అతడు చూడలేదు. ఆ దేశం మొత్తం పాపంతో నిండి ఉన్నదని, దేవుడు దాన్ని నాశనం చేయవలసి ఉన్నదని అతడు తనకై తాను సఖ్యపడలేదు. ఈ రోజున ప్రజలు ఇలాగు చెప్పుడు ద్వారా తమను తాము సఖ్యము చేసుకునిస్తున్నారు. నేనంటాను, నీవు ఒక క్రైస్తవుడువేనా? వారంటారు, నేను ఒక అమెరికన్ను, ఒక కాకి. నేను ఒక కప్పనని చెప్పుకున్నట్టుకు ప్రయత్నం చేయటం కంటే అది దానితో ఇంకా ఎక్కువ చేసేదేమీ లేదు. అది దానితో చేయనది ఏమీ లేదు. ఆమె నాశనము గావించబడబోతున్నది. ఏలయనగా దేవుడు న్యాయవంతుడై ఉన్నాడు. మరియు అమెరికాను ఆమె పాపములతో అలాగునే ముందుకు వెళ్లనిచ్చినట్లయితే నీతిమంతుడైన సార్వభౌమాధికారం కలిగిన దేవుడు సొదొమ గొమొర్రా ప్రజలను తిరిగి లేపి వారి పాపములను బట్టి వారిని కాల్చివేసినందుకు వారికి క్షమాపణ చెప్పవలసి ఉన్నది. దానితో అలాగునే ఆయన మనలను ముందుకు వెళ్లనిచ్చినట్లయితే on your injustice works, you'll have to raise up Ananias. నీ అన్యాయపు చేష్టల ద్వారా ఆయన నిన్ను ముందుకు వెళ్లనిచ్చినట్లయితే ఆయన అననీయ సప్పేరాలకు మరొక అవకాశం ఇవ్వవలసి ఉన్నది. ఆయన నిశ్చయంగా ఇవ్వాలి. కానీ ఆయన న్యాయవంతుడు. అననీయ తన డబ్బును చూశాడు, పేతురు క్రీస్తును చూశాడు. ఓ అయ్యో, ఆ స్థలములో అతని పిల్లలు నాశనం అవుతారని లోతు చూడలేకపోయాడు. ఈ దినమున మీలో అనేకులు పాత నామకార్థ ఆచారములను పట్టుకుని ఉన్నారు. మీ పిల్లలు నాశనమును మరియు వారి బాలనేరస్తులుగా మారుటను మీరు చూడలేదు. మీ కుమార్తెలు వేశ్యాగృహములో మీరు చూచుటలేదు. మీ కుమారుడు ఒక త్రాగుబోతుగా చెట్ల పేక వద్ద ఉండుట మీరు చూచుటలేదు. కారణము ఆమె నీళ్లు పారు దేశమైనది. పాపము అంటుకొనబడదు. అతడు చూస్తున్నప్పుడు ఆ సొసైటీలన్నిటికీ అతని భార్య శిరస్సుగా మారటం, ఉప్పు స్తంభంగా మారటం అతడు చూసి ఉండలేదు. అతడు తన ప్రాణమును దక్కించుకుంటకు చిన్న పట్టణానికి అతని పళ్ల అంచు దగ్గరగా మాత్రమే తప్పించుకుంటాడని అతను చూసుకోలేదు. అతడు దాన్ని చూడలేదు. కారణము అతడు తన ముందున్న దాన్ని మాత్రమే చూడగలిగినాడు. కాని అబ్రహాము నీళ్లు పారుచున్న దేశమును గుర్తించలేదు. కారణము అతడు తన కన్నులు పైకెత్తి రేపటిని చూశాడు. ఏలయనగా అతడు అన్నిటినీ స్వతంత్రించుకుంటాడు. నిజమైన క్రైస్తవుడు ఈ రోజున కన్నులెత్తి క్రీస్తు యొక్క వాగ్దానమును చూస్తాడు. సాత్వికులు ధనిలు, ఏలయనగా వారన్నిటిని స్వతంత్రించుకుంటారు. వారు భూమిని స్వతంత్రించుకుంటారు. విశ్వాసము ద్వారా నిజమైన క్రైస్తవుడు కన్నుల పైకెత్తి దాన్ని చూస్తాడు. నీవు కోరినట్లుగా అతన్ని పిలుచుకో. అతడు తన కన్నుల పైకెత్తి చూశాడు. అతడు దాన్ని చేసినప్పుడు దేవుడన్నాడు, అబ్రహామా, ఈ దేశం గుండా నడువు, అదంతయు నీదే. విశ్వాసమును బట్టి అబ్రహాము దీన్ని చేశాడు. మోషే అదే విశ్వాసమును కలిగి ఉన్నాడు. అది ఒక విశ్లేషకుని ద్వారా వ్రాయబడింది. అతడు దీన్ని చెప్పాడు. అవి అత్యంత సుందరమైన మాటలై ఉన్నవని నేను తలంచాను. లోకములోని శ్రేష్టమైన వాటిని తీసుకుని త్రాసులో ఒకవైపును మోషే ఉంచాడు. హీనమైన మతమును త్రాసులో మరొక వైపును ఉంచాడు. ఈ లోకములోని శ్రేష్టమైనవి హీనమైన మతం ముందు కాటాలో తేలిపోయినవి. కాబట్టి ఈ రోజునది అలాగనే ఉన్నది. మనలను వారేమని పిలిచినా పిచ్చివారు, లేక పరిశుద్ధ బండలు, లేక వారేమని పిలిచినా లెక్కాదు. లోకం ఇచ్చే శ్రేష్టమైన దాన్ని నీచమైనదిగా తేల్చివేస్తుంది. పాతకాలపు పాత పొగమంచు పిచ్చివాళ్లు అని వారు పిలువబడతారు. సాతానుడు నీకు ప్రతిపాదించగోరే శ్రేష్టమైన దాన్ని అది కాటాలో తేల్చివేస్తుంది. అది ఎంతో నిశ్చయముగా తేల్చివేస్తుంది.
క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యంగా మోషే ఎంచుకున్నాడు. అతడు ముందే క్రీస్తును చూశాడు. తరువాత అతడు కొన్ని బలమైన ప్రేరేపణలతో కూడిన మాటలను ఆయన్ను గూర్చి మాట్లాడాడు. చూడండి, ప్రభు అయిన మీ దేవుడు నా వంటి ప్రవక్తను లేపుతాడు. అతడు ఎరిగియుండెను. అతడు ముందే ఆయన్ను చూశాడు మరియు లోక ఆకర్షణలన్నిటికంటే ఆయన కొరకైన నింద గొప్ప భాగ్యంగా ఎంచుకున్నాడు. క్రైస్తవ స్నేహితుడా, ఈ రోజు నీవు దాన్ని చేయలేవా? లోకములోని ఆకర్షణలన్నిటికంటే మరియు పేరు ప్రతిష్టలన్నిటికంటే వాగ్దానం చేసిన ఆయనను మనం చూస్తాము. హీనమైన ఈనాటి సంఘము దాని పరిస్థితులన్నిటితో సాతాన్ని ప్రతిపాదించే సమస్తమును తేల్చివేస్తుంది. మనము చీల్చివేయబడినా, మనము ముక్కలుగా బ్రద్దలైపోయినా, సంఘశాఖలు మరియు వెరితనముతో కలతపడి విరిగిపోయినా, సాతాన్ని ప్రతిపాదించే దేన్నైనా అది తేల్చివేస్తుంది నిశ్చయముగా. ఐగుప్తు యొక్క సంపదలన్నిటికంటే క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యంగా ఎంచుకున్నాడు. తరువాత అతడు ఏదో చేయవలసి ఉండెను. అతడు ఐగుప్తును విడిచిపెట్టాడు. ఓ, ఆ మాట నాకిష్టము. అతడు ఐగుప్తును విడిచిపెట్టాడు. చూడండి, అతడును అదే కిటికీ గుండా చూస్తున్నాడు, కానీ ఫరో కంటే వేరుగా వారిని చూస్తున్నాడు. ఒకవేళ ఫరో తన అంతమును చూస్తుంటే ఏమయ్యేది? ఒకవేళ అతని దేశము మునిగిపోటు ఫరో చూస్తే ఏమయ్యేది? మోషే దాన్ని చూశాడు. ఎలా? సైన్స్ ద్వారానా? విశ్వాసం ద్వారా. మోషే దాన్ని చూశాడు. అతడు చేసిన సమస్తము విశ్వాసం ద్వారా అయ్యున్నది. ఏలైనగా 400 సంవత్సరముల తర్వాత ఆయన ఈ దేశమును దర్శిస్తానని మరియు వారిని బయటికి తీసుకొస్తానని ఆయన తండ్రి అయిన అబ్రహాముకు దేవుడు వాగ్దానం చేశాడు. మరియు విశ్వాసం బట్టి దేవుడు చెప్పిన మాటను మోషే నమ్మి ఉన్నాడు. మరియు వారిని బయటికి తెచ్చే ఎన్నుకొనబడిన నాయకుడని విశ్వాసమును బట్టి అతడు తను తాను ఎరిగి ఉండెను. అతడు ఎక్కడ ఉన్నాడో అతడు ఎరిగి ఉండెను. ఐగుప్తు యొక్క సింహాసనం మీద కూర్చున్నట్టు కంటే క్రీస్తు విషయమైన నిందను గొప్ప భాగ్యంగా ఎంచి బురద గుంటలలో ఒక బురద అలుకువాడుగా అతని స్థానమును తీసుకున్నాను. నేను వారితో విచారిస్తున్నానని ఎన్నడూ అతడు చెప్పలేదు. అతడు వారి స్థానమును తీసుకుని వారితో వెళ్ళను. వారి స్థానమును తీసుకున్నాడు. మేము వారితో వెళ్ళాము. ప్రేరేపించబడిన గ్రంథకర్త చెప్పుట్లో ఆశ్చర్యం లేదు. ప్రభు యొక్క తృణీకరింపబడిన కొద్ది మందితో నేను దారిని తీసుకుంటాను. యేసుతో నేను లోనికి ప్రారంభించాను. ఇప్పుడు నేను దాని గుండా వెళుతున్నాను. నేను కానాను యొక్క దేశం మార్గంలో ఉన్నాను. నిశ్చయముగా మోషే, అది ఒకరి ద్వారా ఇలా చెప్పబడింది. అదేమనగా, మోషే ఫరో యొక్క కుమారుడయ్యుండి ప్రపంచ ఆకర్షణంతయు కలిగి ఉండేవాడు. ఫరో యొక్క కుమారుడుగా ఉండుట కంటే అబ్రహాం యొక్క కుమారుడుగా ఉండగోరాడు. ఫరో యొక్క కుమారుడై రాజుగా ఉండుట కంటే అబ్రహాం యొక్క తృణీకరింపబడిన కుమారుడుగా ఉండగోరాడు. ఈ గొప్ప అమెరికా సంయుక్త రాష్ట్రములకు అధ్యక్షుడిగా ఉండుట కంటే నేను ఒక ఎల్విస్ ప్రెస్లీ లేక ఒక ప్యాట్ పూన్ గా ఉండుట కంటే ఆయన యొక్క సహదాసునిగా ప్రభు అయిన యేసుక్రీస్తు కుమారునిగా ఉండగోరుదును. లేక మీరు దానితో ఎవరిని చేయగోరినప్పటికీ నేను దానితోనే నా మార్గమును తీసుకుంటాను. స్త్రీలు కూడా తప్పక తమ మార్గమును తీసుకోవాలి. మేరీ పిక్ఫోర్డ్ లేక ఏదో గొప్ప సినీ తారకు బదులుగా, లేక ఆకర్షణీయమైన ఏదో బాలికకు బదులుగా ప్రభు యొక్క తృణీకరించబడిన కొద్ది మందితో నీ మార్గమును తీసుకొనుము. ఒక హాలీవుడ్ సినీ తారగా లేక ఈ భూమి మీద ఒక గొప్ప వ్యక్తిగా ఉండుట కంటే ఒక ఉపదేశకుడిగా వేదిక మీద నుండి క్రీస్తు యొక్క శోధింపశక్యము గాని నిధులను వేదిక మీద నుండి బోధిస్తాను. నేను అడుక్కొని కొంచెముగా తినవలసి వచ్చినను, లేక నేను ఏమి చేయవలసి వచ్చినను, నేను ప్రభు యొక్క ప్రజలతో నా మార్గమును తీసుకుంటాను. విశ్వాసము ద్వారా నేను దాన్ని చేస్తాను. నాకు ఎన్నో అవకాశములు ప్రతిపాదించబడినవి, కానీ దేవుని యొక్క కృపను బట్టి నేనింకను విశ్వాసం ద్వారా చూస్తాను. విశ్వాసమును బట్టి దూరముగా నేను దాన్ని చూస్తాను. మనకు నివాస స్థలమును అక్కడ సిద్ధపరచుటకు మన తండ్రి మార్గములో పైన కనిపెట్టుచున్నాడు. మొన్నటి దినమున ఒక ఆదాయపు పన్ను మనిషి ఇలా అన్నాడు, నీటిని నీవు ఎందుకు ఆలయంగా మార్చావు? చెత్తవలే కనపడుచున్న ఆ చిన్న ఆలయం కొరకు $25,000 ఇంటిని ఇచ్చినట్లుగా ఏది నిన్ను అలాగూ చేసింది? నేనన్నాను, నేను దాన్ని చేసింది సంగమునకు కాదు, అది అక్కడ ఉన్న ప్రజలకు చేశాను. ఈ లోక వస్తువులు నాకు ఏదీ వద్దు. నేను తీసుకున్న ప్రతి పైసా డబ్బు ఈ సంగమునకు ఇచ్చివేశాను. ఇందుచేత నా విశ్వాసం దేవునిపై ఉన్నది, ఈ లోకములోని వస్తువుల మీద కాదు.
నేను కోరుకునేవి పైన ఉన్నవి. మీరు దేవునితో యథార్థంగా ఉన్నట్లయితే మీరందరూ ఒక్కటేనని నేను నమ్ముతాను. అది నిజము. మీరు ఒక్కటై ఉన్నారు. విశ్వాసం ద్వారా మనము స్వీకరిస్తాము. విశ్వాసం ద్వారా మనము దేవుణ్ణి నమ్ముతాము. మోషే ఎంపిక చేయవలసి ఉండెను. అతడు ఎంపిక చేసిన తర్వాత అతడు విశ్వాసంతో పోరాడవలసి ఉండెను. ఏలయనగా అతడు రాజాగ్రహమునకు భయపడలేదు. ఇప్పుడు మానవపరంగా అతడు రాజాగ్రహమునకు భయపడు హక్కును కలిగి ఉండెను. రాజాగ్రహమునకు భయపడు హక్కును అతడు కలిగి ఉండెను. కానీ అతడు భయపడలేదు. అతడు దాన్ని చేయలేదు. కారణమేమనగా అతడు ఒక పనిని చేయవలసి ఉండెను. అతడు విధి నిర్వహణ మార్గంలో ఉండెను. దాన్ని గూర్చి రాజు ఏం చెప్పాడో అతడు లెక్క చేయలేదు. అతడు తన మార్గమును సరిగ్గా అలాగనే తీసుకున్నాం. ఇప్పుడు ఫరో సహజంగా అతడు తన ఓటమును చూసినప్పుడు అతడు మోషేతో మరియు ప్రజలతో అతడు అన్నాడు, మంచిది, నేనేం చేస్తాను మీకు చెబుతాను. మీరందరూ ఈ దేశంలోనే ఉండి మరియు బయటికి వెళ్లి మీ దేవునికి బలర్పించండి. ఆ విధంగానే దెయ్యం పనిచేస్తాడు. ఓ, మీరు భక్తిగా ఉండవచ్చు. మీరు ఎందుకు ఆ పైకి వెళ్లి ఏదో ఒక సంఘంలో ఎందుకు చేరకూడదు? ఈ పనులన్నీ మీరు చేయవలసిన పని లేదు. ఒక పురుషుడు తన భార్యతో ఇలా అంటాడు, భార్య అతనితో ఇలా చెబుతుంది, నా భర్త, నేను రక్షించబడ్డాను. ఇక ఎంత మాత్రము పెదవులకు రంగులు, ముఖానికి రంగులు వేయను. ఇవి ఇక ఎంత మాత్రము అవి చేయను. ఇక విందులు ఏమాత్రము లేవు. ఈ సామాజిక కార్యకలాపములు ఇక ఎంత మాత్రము లేవు. నేను వాటిలో నుండి బయటకు వచ్చాను. ఇక నా సమయము వాక్యం చదవటానికి, నా గృహం పట్ల శ్రద్ధ వహించడానికి వాడతాను. ఇప్పుడు చూడు ప్రియమైనదానా, నువ్వు భక్తిగా ఉండవచ్చు, మంచిదే. ఇప్పుడు చూడు, నీవు ఆ పైకి వెళ్ళావు. నీవు తప్పు సంఘాన్ని కలిగి ఉన్నావు. లేదు, నీవు తప్పు కాదు. నీవు మంచి వరుసలో ఉన్నావు. ఒక బోధకుడు అలాంటి దాన్ని బోధించినట్లయితే నీవు తప్పక దానితో నిలిచి ఉండాలి. లేఖనముల గుండా వెనక పరిశోధించండి, అది నిజమో కాదేమో కనుగొనండి. ఓ, ఆ పైకి వెళ్ళండి అన్నాడు. వారి దాన్ని ఇక్కడ చేయవలసిన పని లేదు. చూడండి, ఇక్కడ వాళ్ళు దాన్ని చేయరు. ఆ విధంగానే ఉంటుంది. అంత దూరమే వెళ్ళండి. అయితే ఆ దేశంలో నుండి నువ్వు బయటకు వెళ్ళుట వాడికి ఇష్టం లేదు. ఆ విధంగానే దెయ్యం చేస్తాడు. నీవు లోక కార్యముల నుండి బయటికి వెళ్ళుట వాడికిష్టం లేదు. సంఘములోనికి లోకమును సరిగ్గా తెస్తాడు. మొన్నటి దినమున రోడ్డు మీద వస్తూ ఉండగా నేను రేడియోను తిప్పాను. అక్కడ ఒక పాట ఉన్నది. నేను దాన్ని వింటూనే ఉన్నాను. అది పూర్తిగా భక్తిపరమైన పాట, లేక దెయ్యము దేవుని కార్యములను లోక ప్రమాణములోనికి తీసుకుని వస్తుందా అని చెప్పుటకు నేను ఆ పాటను దరిదాపుగా పూర్తిగా వినవలసి వచ్చింది. నీవు దాన్ని చేయరాదు. దేవా, కనికరం చూపుము. ఎల్విస్ ప్రెస్లీ ఎన్ని పాటలు రచించినను, ఎన్ని భక్తిగల పాటలు వ్రాసినను లెక్క కాదు. వాడింకనూ దయ్యం బట్టిన వాడు. ఈ దినమున నేను ఎరిగి ఉన్న అన్ని ఉద్యమముల కంటే వాడు ఎక్కువ మంది పిల్లలను నరకానికి పంపుతున్నాడు. ప్యాట్ బూన్ మిగిలిన వారందరూ అతడు క్రీస్తు సంఘమునకు చెందినవాడు. మరియు ఎల్విస్ ప్రెస్లీ ఓ పెంతెకోస్తు వాడు. వారు ఆ మనుషుల రూపంలో ఉన్న యూదా ఇస్కరియోతులై ఉన్నారు. దేవుని యొక్క ఉన్నతమైన కార్యములను సాతానుడు తెచ్చుటకు ప్రయత్నించి ఆ ప్రకారము వారు కింద వాటిని కలగలుపు చేస్తారు. ప్రజలు దానికి పైగా చూడరు. వారు ఇక్కడ చూసి అంటారు, బాగుంది, అదంతా ఒక్కటే. అదంతా ఒక్కటి కాదు. ఆ దేశంలో నుండి బయటికి వెళ్ళిపో. అతడు అన్నాడు, మీరు కొన్ని రోజులు వెళ్ళవచ్చు, వెళ్ళండి, కానీ ఈ దేశంలోనే ఉండండి. నిశ్చయంగా వారు తిరిగి వస్తారని అతనికి తెలుసు. తరువాత అది పని చేయకపోవటం అతడు కనుగొన్నాడు. కాబట్టి అతడు మరొక భిన్నమైన దాన్ని ఆలోచించాడు. అతడు అన్నాడు, మీరు ఏం చేయాలో చెబుతాను. మీరు కోరుకున్న చోటుకు వెళ్ళండి, కానీ మీ పిల్లలందరినీ, మీ భార్యలందరినీ, మీ పశువులన్నిటినీ వెనక వదిలి వెళ్ళండి. మీరు వాటిని ఇక్కడ వదిలిపెట్టి బయటికి వెళ్ళండి. కారణము, వారి వెనుక అక్కడ ఉన్న వస్తువులు వారిని వెనుకకు రమ్మని మరలా శోధిస్తాయి. అదే దెయ్యం నీ చెబుతుంది. కొన్ని లోక సంబంధమైన విషయములు నీ మీద వేలాడుచున్నంత వరకు నీవు ఇంకా పొగ తాగాలని అనుకుంటావు. నీవు సారాయి త్రాగాలని అనుకుంటావు. నీవు లోకంలోని వారి వలె వస్త్రధారణ చేయాలని అనుకుంటావు. అంత మట్టుకు మంచిని దెయ్యం కోరుతుంది. వెనుకకు జారుటను గూర్చి నేనెంతగానో వింటాను. ప్రజలు తలంచినంతగా ఎంతో ఎక్కువ వెనుకకు జారిపోటు ఉంటుందని నేను నమ్మను. వారిని మళ్ళా వెనుకకు శోధించుటకు ప్రజలు ఎన్నో వస్తువులను కేవలం ఐగుప్తులో విడిచిపెడతారు. అంతమట్టుకే వెనుకకు జారుట వారు చెప్పినట్లుగా కాదు. నీవు నీ వెనుక ఎంతో లోకమును విడిచిపెట్టావు. అది మిమ్మను శోధిస్తుంది.
సోదరుడా, నేను నీకు చెబుతాను, అర్ధరాత్రి ఇశ్రాయేలు సిద్ధమైనప్పుడు ఈ లోకంలో వారు కలిగి ఉన్న సమస్తమును మూట కట్టుకుని వెళ్ళుటకు సిద్ధమయ్యారు. దేవా, అలాంటి ఉద్యమమును మాకు పంపుము. మనము సమస్తమును మూట కట్టుకుని వెళ్లిపోటుకు సిద్ధమవుదాం. అర్ధరాత్రి కేక వచ్చుచున్నది. ఆయనను ఎదుర్కొంటకు మీరు వెళ్ళండి. మీరు సమస్తమును మూట కట్టుకుంటూ మంచిది. నిన్ను వెనుకకు లాగుటకు శోధించకుండా నీకు లోకములోని ఏదీ లేకుండుట మంచిది. మరియు నిన్ను ఏ త్రాళ్ళు కిందికి లాక్కూడదు. మూట కట్టండి. మనము సిద్ధపడదాం. ఏమిటో నీకు తెలుసా? నేను నీకు చెబుతాను, వారు దేవునికి ఎంతో నమ్మకంగా ఉన్నారు. చివరకు ఫరో అర్ధరాత్రి వేళ ఎంతో ఉద్రేకభరితుడై వెళ్ళిపోండి అన్నాడు. వెళుతూనే ఉండండి. నీ కలిగిన సమస్తమును తీసుకుని వెళ్ళిపోము. నాకు ఎంతో సంతోషం. అదేమనగా, ఒక మనిషి దేవునికి ఎంత దగ్గరగా జీవించగలంటే చివరకు అతనితో ఏం చేయాలో దెయ్యమునకు తోచదు. అది నిజము. బయటికి వెళ్ళిపో. వెళుతూనే ఉండుము. దేవునికి లోబడుము. విశ్వాసమును బట్టి అతడు వాగ్దానమును చూశాడు. మట్టి పురుగు కాకపోయినా అతడు తన మార్గమును ప్రభువు యొక్క తృణీకరింపబడిన కొద్దిమందితో తీసుకున్నాం. ఫరో అన్నాడు, నీకున్న సమస్తమును తీసుకుని ఇక్కడి నుండి బయటికి వెళ్ళిపోండి. మీతో ఏం చేయాలో నాకు అర్థమవుట్లేదు. విశ్వాసమును బట్టి అతడు దేవునికి ఎంతో నమ్మకంగా ఉన్నాడు. విశ్వాసము అద్భుతములను చేస్తుంది. నీవు దేవునికి నమ్మకంగా ఉన్నట్లయితే విశ్వాసమును బట్టి మనం ఆయన్ను చూస్తాము. మన సమయం ముగించబడింది. సమయం దాటిపోయింది. కాని విశ్వాసమును బట్టి ఈ ఉదయమున నీ కన్నులు పైకెత్తుము. నీ చుట్టూ ఏమున్నదో ఈ అధునాతన ప్రపంచాన్ని చూడవద్దు, కాని వాగ్దానమునిచ్చిన ఆయన్ను చూడుము. బైబిల్ చెప్పింది, మనం ఇప్పుడు అన్నిటిని పరిపూర్ణంగా చూడము, కాని మనం యేసును చూస్తాము. ఈ ఉదయమున నీవు ఆయన వైపు చూడుము. నీ మార్గములు మార్పు చెందుతాయి. ఒక్క క్షణము ప్రార్థన కొరకు మనము తల్ల ఉంచుచుండగా ఈ వర్తమానమునకు ప్రభువు తన దీవెనలు చేర్చునుగాక. ఇప్పుడు నీ హృదయంలో ఆలోచించుము. లోక సంబంధమైన కార్యముల కొరకు నీవు ఎదురు చూస్తున్నావా? విశ్వాసము ద్వారా నీవు యేసును చూస్తున్నావా? నీ సంఘం యొక్క పేరు ప్రతిష్టల కొరకు చూస్తున్నావా? లోకముతో నీ సాంఘిక హోదా ఏమై ఉన్నదో చూస్తున్నావా? లేక సర్వశక్తుడైన మహోన్నతిని కుడిపార్శ్వమున ఉన్న అనీతిమంతుల కొరకు హతసాక్షిగా బాధను అనుభవించిన దీనుడైన యేసును చూస్తున్నావా? అదిగో నీ కన్నులు పైకెత్తి ఆ జీవవృక్షమును చూస్తావా? అలాగైతే సైన్స్ వృక్షమును మరియు జ్ఞానమును విడిచి ఆయనను సేవించుము. నేను ప్రార్థన చేయకముందు నీవు ప్రార్థనలో గుర్తు చేసుకునబడవలని కోరుచున్నావా? నీకు అవసరమైన దేని కొరకైనా నీ చేతిని ఎత్తుము. ప్రభువు మిమ్మను దీవించును. మీ హస్తములన్నిటినీ ఆయన చూస్తున్నాడు. నీవు ఒక పాపివై ఉన్నట్లయితే ఇప్పుడు నీ కన్నులు పైకెత్తి చూడుము. నీవు భేదంగా ఉన్నట్లయితే, నీవు చిన్న చిన్న తగాదాలను కలిగి ఉన్నట్లయితే అది ఏ భేదం చేస్తుందంటావా? ఈ దినముల్లో ఒక దినమున నీవు చనిపోబోచున్నావు. ఏ రోజు? బహుశా ఈ రోజే కావచ్చు. నీకు తెలియదు. ఇప్పటి నుండి ఒక గంట తర్వాత నీవు బహుశా పాతాళంలో ఉండవచ్చు, లేక బహుశా నీవు పరలోకంలో ఉండవచ్చు. అయితే నీవు తప్పక ఇప్పుడే ఎన్నుకోవాలి. నీ జీవితంలో ఏదైనా సరికానిది ఉన్నట్లయితే విశ్వాసము ద్వారా ఇప్పుడే నీవు ఎన్నుకొనుము. నీవంటావు, నేను ఆమెతో కొనసాగవలసి వచ్చినను, నేను అతనితో కొనసాగవలసి వచ్చినను, వారు ఏమి చేసినను లెక్క కాదు. ఇప్పుడు నీవు విశ్వాసం ద్వారా ఎన్నుకొనుము. కారణము యేసన్నాడు, నీవు ఎవరి అపరాధమునైనా హృదయపూర్వకంగా క్షమించకపోయినట్లయితే మీ పరలోక తండ్రియు మీ అపరాధములను క్షమించడు. కాబట్టి దానికి దగ్గరగా రండి. నీ హృదయంలో ఏ వ్యక్తి మీదైనా, పాపి అయినా లేక పరిశుద్ధుడైనా ఏదైనా నీవు కలిగి ఉన్నట్లయితే నీవు నరకాగ్ని అపాయములో ఉన్నావు. ఇప్పుడు నీ కన్నులను ఎత్తుము. నీవు ఏం చూస్తావు? నీ శత్రువునా లేక నీ రక్షకుని చూస్తావా? ఈ ఉదయమున నీవు దేని చూస్తావు? నీవు రోగిగా ఉన్నట్లయితే మరియు నీవు బాగుపడవని వైద్యుడు చెప్పినట్లయితే సిలువ వైపు నీ కన్నులను పైకెత్తుము. అక్కడ ఆయన నీ అతిక్రమముల కొరకు గాయపరచబడినాడు. ఆయన పొందిన దెబ్బల చేత మీరు స్వస్థత నొంది ఉన్నారు. వైద్యుడేమన్నాడో దాని వైపు చూడొద్దు. వాడు సైన్స్ తో పనిచేస్తున్నాడు. విశ్వాసము దేవుని ఆత్మ యొక్క పరిధిలో పనిచేస్తుంది. ఇప్పుడు మీ చేతులను ఎత్తి ఉండగా ఈ విషయములను గూర్చి ఆలోచిద్దాం. దేవుడు వారిని చూసి ఉన్నాడు. మనం ప్రార్థన చేసుకుందాం. Oh, eternal God, in the quietness of this worship now, after the message has gone forth,
ఓ నిత్యుడైన దేవా, వర్తమానం ముందుకు వెళ్లిన తర్వాత ఇప్పుడు నిమ్మడముగా ఆరాధించుండగా ప్రభువా, ఆ విత్తనములు రాతి నేల మీద పడనీయవద్దు. ప్రభువా, ఈ వర్తమానము ముళ్ల పొదలు గచ్చతీగల్లో పడనీయవద్దు. లోతువలే ఈ లోక చింతలు దాన్ని అణిచివేసినవి. అంతములో అవి విసర్జించబడతాయి. కాని ధన్యుడైన ఓ దేవా, అవి మంచి ఫలభరితమైన పశ్చాత్తప్తులైన హృదయములపై పడునుగాక. ప్రభువా, నా హృదయం మీద కూడా పడునుగాక. ఆ ప్రకారము మేమందరము దేవుని యొక్క చూపుడు అద్దం గుండా చూస్తూ తిరస్కరించబడిన ప్రభు అయిన యేసు సంఘమును, తిరస్కరించబడిన ప్రజలను, తిరస్కరించబడిన మార్గములను చూసుదుముగాక. మేము మహిమకరమైన మార్గములో నడుచుదుముగాక. మోషే వలె అతడు ఎక్కడికి వెళుచున్నాడో అతనికి తెలియదు. ప్రజలు ఎటు వెళుచున్నారో వారికి తెలియదు. ఏ మార్గం గుండా వెళ్లాలో వారికి తెలియదు. వారు ప్రారంభించారు, అంతే. ఓ ప్రభు అయిన దేవా, ఈ అద్భుతమైన కీర్తన పాడుచుండగా విశ్వాసము ద్వారా దూరము నుండి మేము ఆ దేశమును చూడగలము. అది అలాగును సరిగ్గా ఇప్పుడు ఉండునుగాక. అదేమనగా, ఇక్కడ ఉన్న స్త్రీ పురుషులు లోకము ఏమి చెప్పబోచున్నదో లేక వారు ఎలా వెళుచున్నారో తలంచుకుందురుగాక. వారు సరిగ్గా వారి ఆత్మలో పైకి లేచి వెళ్ళుదురుగాక. మోషే వెలుగును వెంబడించాడు, మరియు అది అతన్ని వాగ్దాన భూమికి నడిపించింది. అతడు ఎక్కడికి వెళుచున్నాడో ఎరగని వాడై పగటి కంటే శ్రేష్టమైన దేశమునకు అతడు వెలుగులో నడిచాడు. ప్రభువా, ఈ రోజు దయచేయము. అదేమనగా, ఇక్కడ ఉన్న అనేక మంది లేఖనం యొక్క వెలుగులో, పరిశుద్ధాత్మ యొక్క సహవాసంలో సంఘముతో నడుచుదురుగాక. సంఘము ప్రథమ ఫలములు క్రీస్తును స్వీకరించిన కొత్తగా జన్మించిన బిడ్డలు పరిశుద్ధాత్మతో నింపబడిన వారు ఆత్మతో నడిపించబడుదురుగాక. దేవుని యొక్క నిబంధనల చుట్టూ ఈ సహవాసంతో ఏకంగా నడుచుదుముగాక. బాప్తిస్మంలో విధేయతగా ఆయన యొక్క మరణము, సమాధి, పునరుద్ధానములో ఆయన్ను సేవించుదుముగాక. ఆయన ఆజ్ఞల ప్రకారము మనం ఆయన్ను సేవించుదుముగాక. మీరు పైనుండి శక్తిని పొందు వరకు యెరూషలేములోనే నిలిచి ఉండుడి. రోగుల కొరకు ప్రార్థన చేయొచ్చు. దైవిక స్వస్థతలో మనం ఆయన్ను సేవించుదుముగాక. దేవుని యొక్క వాక్యం చుట్టూ సహవాసం చేయొచ్చు. ఏక మనసుతో రొట్టె విరుచుచు ప్రభురాత్రి భోజనం ద్వారా ఆయనను సేవించుదుముగాక. దృశ్యముగా ప్రభు వచ్చు వరకు మనం ఆయన దైవిక నిబంధనల చుట్టూ ఆయనను సేవించుదుముగాక. ప్రభువా, దాన్ని దయచేయము. ఇప్పుడు మేము దాన్ని నీకు అప్పగించుచుండగా ప్రభు అయిన యేసు నామములో మా ప్రార్థనలను అంగీకరించుము. త్వరగా, నెమ్మదిగా మన తలలను వంచి ఉండగా ఈ పాటను మనం పాడుకుందాము. ఇప్పుడు ఇది ఆరాధన అయ్యున్నది. వర్తమానం ముగించబడింది. ఎవరూ వెళ్ళవద్దు. నిమ్మళంగా ఉండండి. మనము ఆరాధిద్దాం. ఈ వర్తమానము దిద్దుబాటు అయ్యున్నది. నీవు ఏమి చేసి ఉన్నావో మరొకసారి ఆలోచించుము. నీవు తప్పక ఏమి చేసి ఉన్నావో, ఈ రోజు నీవు ఏమై ఉన్నావో, అలాగున ఏది నిన్ను తయారు చేసిందో, ఈ రోజున ఏది నిన్ను దోషిగా తీర్పు తెచ్చింది, దానికి కారణము నిన్నటి దినమున నీవేదో చేసి ఉన్నావు. అది రేపేమవుతుంది? ఈ రోజే దాన్ని సరిచేసుకును. అప్పుడు రేపు నీవు స్వతంత్రుడిగా ఉంటావు. చూడండి, నీవు తప్పక ఎన్నిక చేసుకోవాలి. నీవెలా దాన్ని చేయగలవు? విశ్వాసమును బట్టి నేను సమస్తము నుండి విడిపించబడ్డాను, మరియు ఒక దినమున నేను ఆ పైకి వెళ్ళబోతున్నాను. త్వరలోనే తీయగా మనం ఆయన్ను కలుసుకుంటాము. ఇప్పుడు ప్రభువును మీ ఆత్మలో ఆరాధించండి. త్వరలోనే తీయగా మనము ఆ తృణీకరించబడిన సంఘమును కలుసుకుంటాము. కఠినంగా వెళుచున్నాము, కానీ ఒక రోజున మనం కలుసుకుంటాము. పైన ఉన్న మన సమృద్ధి అయిన తండ్రిని మన స్తుతి సుంకమును ఆయనకి చెల్లిద్దాము. ఆయన మహిమకరమైన ప్రేమ వరము కొరకు మన గౌరవనీయమైన దీవెనలు
ప్రభు యొక్క తృణీకరింపబడిన కొద్ది మందితో విశ్వాసము ద్వారా నేను ఎన్నుకొన్నాను. తీయగా తీయగా త్వరలోనే ఆ సుందరమైన ఒడ్డున మనం ఆయన కలుసుకుంటాము. త్వరలోనే తీయగా తీయగా త్వరలోనే ఆ సుందరమైన ఒడ్డున ఆయన మనం కలుసుకుంటాము. అక్కడ ఒక దేశం ఉన్నది. అది ఆయన ఆరాధించండి. ఇది ఆరాధన అయ్యున్నది. విశ్వాసముతో నేను చూడగలను. విశ్వాసము ద్వారా నేను నా ఎన్నిక చేస్తాను. ప్రభు వారందరినీ నేను అక్కడ పైన చూస్తాను. సోదరు జార్జ్, సోదరు సెవార్డ్, పరిశుద్ధులందరూ. అక్కడ మన నివాస స్థలము. ప్రభువా ప్రభువా తీయగా. ఆమె తండ్రి హవర్డ్, ఎడ్వర్డ్, పాతకాల పరిశుద్ధులందరూ అదిగో ఆ వెనుక వారి మార్గమును తీసుకున్నారు. తీయగా అవును ప్రభువా, త్వరలోనే త్వరలోనే ఆ సుందరమైన ఒడ్డున మనం కలుసుకుంటాం. మనము దాని మీద పాడుదాము. ఓ దేవా, ధన్యమైన శ్రావ్యమైన గీతములు దేవునికి మహిమ. దుఃఖము ఎంత మాత్రము ఉండదు. ఆ విశ్రాంతి స్థలంలో దీవెనల కొరకు ఒగచ్చుట ఉండదు. తీయగా తీయగా త్వరలోనే త్వరలోనే మనము ఆ చక్కటి స్థలములో కలుసుకుంటాము.